ఈరోజు మనం 9th క్లాస్కి సంబంధించినటువంటి 10th లెసన్ నేల కాలుష్యం గురించి డిస్కస్ చేద్దాం. నేల కాలుష్యము మనం నివసిస్తున్నటువంటి భూగోళం నేల నీటితో పాటు చుట్టూరా వాతావరణాన్ని ఆకాశాన్ని కలిగి ఉంటుంది కదా. మనం నివసిస్తున్నటువంటి భూగోళము నేల నీటితో పాటు చుట్టూరా ఏం చేస్తుంది? వాతావరణాన్ని మరియు ఆకాశం. నేల, నీరు, వాతావరణం మరియు ఆకాశం అనేటువంటి అంశాలు ఉంటాయి కదా. ఇవన్నీ ఎంతో పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి కదా. వాతావరణం శిలావరణం, జలావరణం. వాతావరణం అట్మాస్ఫియర్, శిలావరణం లిథోస్ఫియర్, జలావరణం హైడ్రోస్ఫియర్, జీవావరణం బయోస్ఫియర్. వాతావరణం, శిలావరణం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వాతావరణం, శిలావరణం, జలావరణం, జీవావరణం, బయోస్ఫియర్ మొదలైనవన్నీ ఎన్నో సంవత్సరాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని మానవ చర్యల వల్ల వీటి నిర్మాణంలో, స్వభావంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేటి వల్ల? మానవ చర్యల వల్ల వీటి నిర్మాణం కానీ వీటి స్వభావంలో కానీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమలు, నిర్మాణాలు, రవాణా, వ్యవసాయం, అడవుల నరికివేత మొదలైనవన్నీ కూడా పర్యావరణంలో మార్పులకు కారణమవుతున్నాయి. ఈ పనులన్నీ మానవ అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడుతున్నప్పటికీ వీటి నుండి పరిసరాల్లోకి విడుదలవుతున్న అవాంఛనీయ పదార్థాలు, ఈ పనులన్నీ మానవ అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడుతున్నప్పటికీ పరిసరాల్లోకి విడుదలవుతున్న అవాంఛనీయ పదార్థాలు ఉన్నాయి కదా, మానవ జీవితాన్ని ఏం చేస్తున్నాయి? అవి అతలాకుతలం చేస్తున్నాయి. నేల ఏర్పడే విధానం, నేల రకాలు, స్వభావ స్వరూపాలను గురించి మనం 7th క్లాస్లో తెలుసుకున్నాం. 8వ తరగతిలో గాలి, నీటి కాలుష్యం గురించి నేర్చుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం నేల ఎలా కలుషితం అవుతుందో విషయాలను గురించి తెలుసుకుందాం. నేల కాలుష్యం గురించి పరిశీలించే ముందు నేలను గురించి కొన్ని వివరాలను పరిశీలిద్దాం. మన దేశంలో నేలను ఏం చేస్తాం? భూమాతగా భావించి గౌరవిస్తాం. మనం జీవించడానికి కావాల్సినటువంటి ప్రతిదీ నేలతో సంబంధం కలిగినదే కదా. మనం నేల నిర్మాణం గురించి క్రింది తరగతిలో తెలుసుకున్నాం కదా. మరొకసారి నేలను గురించిన విషయాలు గుర్తుకు తెచ్చుకుందాం. నేల అంటే ఏంటి? ఫస్ట్ నేల అంటే ఏమిటి? గాలి, నీరు లాగే నేల కూడా ఒక సహజ వనరు. ఇది ప్రకృతి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు. నేల లేకుండా జీవనమే లేదు. భూ ఉపరితలం మీద ఆవరించి ఉన్న ఈ నేల మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. భూ ఉపరితలం మీద ఆవరించి ఉన్నటువంటి ఈ నేల ఏమవుతుంది? మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. భూమి ఖనిజాలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు, గాలి, నీరుతో కలిసి నేల ఏర్పడుతుంది. భూమిలోని ఖనిజాలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు, గాలి, నీరుతో కలిసి ఏమవుతుంది? నేల అనేటువంటి ఏర్పడుతుంది. నేల ఏ విధంగా ఏర్పడుతుంది అనడానికి ఇది డెఫినేషన్ అండి. నేల మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని, భూమి ఖనిజాలు, క్రమక్షయం చెందిన సేంద్రియ పదార్థాలు, గాలి, నీరుతో కలిసి నేల ఏర్పడుతుంది. నేల అనేక రకాల జీవరాశులకు ఆవాసం. బ్యాక్టీరియా, ఫంగై వంటి జీవులతో పాటు పెద్ద పెద్ద వృక్షాలు, జంతువులకు కూడా నేల ఆహారాన్ని అందించడంతో పాటు ఒక మంచి ఆహారాన్ని అందిస్తుంది. దాంతోపాటు ఆవాసం ఉండడానికి కావాల్సినటువంటి ప్రదేశాన్ని కూడా ఏర్పరుస్తుంది. నేల చూడండి, నేలలో ఏమేమి అంశాలు ఉన్నాయి? నేలలో ఖనిజ లవణాలు ఎంత ఉన్నాయి? 45% ఖనిజ లవణాలు ఉన్నాయి. 45% ఖనిజ లవణాలు ఉన్నాయి. తర్వాత నీరు ఏముంది? 25% నీరు ఉంది. తర్వాత గాలి 25% గాలి ఉంది. తర్వాత 5% సేంద్రియ పదార్థాలు అనేటువంటి ఉన్నాయి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క సీక్వెన్స్ అడుగుతాడు. ఖనిజ లవణాలు ఎక్కువ, తర్వాత గాలి తర్వాత నీరు తర్వాత ఏంటి? సేంద్రియ పదార్థాలు. ఓకే, 1 2 3 4 ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సేంద్రియ పదార్థాల్లో చూసినట్లయితే మళ్ళీ సేంద్రియ పదార్థాల్లో జీవరాశులు 10% జీవరాశులు ఉంటే, వేర్లు 10% ఉంటే 80% హ్యూమస్ ఉంటుంది. ఓన్లీ ఈ ఒక్క అంశాన్ని తీసుకుంటే, మళ్ళీ సేంద్రియ అంశాలను తీసుకున్నాం కదా, అందులో ఏముంటుంది? జీవరాశులు అంటే మొక్కలు కానీ జంతువు కానీ 10% ఉన్నాయి. వేర్లు, మొక్కల యొక్క వేర్లు ఉంటాయి కదా, ఆ మొక్కల వేర్లు 10% ఉన్నాయి. హ్యూమస్ ఉంటుంది కదా, అది 80% హ్యూమస్ ఉంది. ఇది అంశాలు నేలలో ఉన్నటువంటి అంశాలు. ఆరోగ్యవంతమైన నేల అంటే ఆ నేల ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులు తిన్న ప్రాణులకు కూడా ఆరోగ్యంగా ఉండటం అని అర్థం. నేల యొక్క ఆరోగ్యం అంటే ఏంటంటే ఈ నేల ద్వారా వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులు ఉన్నాయి కదా, ఆహార ఉత్పత్తులు తిన్న జంతువులు కూడా, ప్రాణులు కూడా ఆరోగ్యంగా ఉండడం అని అర్థం.
నే నేల ఎలా ఏర్పడుతుంది? నేల ఏర్పడడం ఒక సుదీర్ఘమైన సంక్లిష్ట ప్రక్రియ. నేల ఏర్పడడం అనేటువంటిది ఒక సుదీర్ఘమైన సంక్లిష్ట ప్రక్రియ. ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. భూమి మీద ఒక అంగుళం పైపొర ఏర్పడడానికి 100 నుండి 10,000 సంవత్సరాలు 100 నుండి 10,000 సంవత్సరాల వరకు పడుతుంది. వాతావరణము వాటి సహజ స్వరూప లక్షణాలు, దానిలో ఉండే మాతృశిలల స్వభావం, సూక్ష్మజీవులు. వాతావరణం మరియు వాటి సహజ స్వరూప లక్షణాలు మరియు మాతృశిలలు మరియు సూక్ష్మజీవులు మొదలైనవన్నీ నేలను ఏర్పరచడంలో కారకాలుగా పనిచేస్తాయి. మాతృశిలలు క్రమక్షయం చెందడం, నదులు ఇతర ప్రవాహాలు మేట వేయడం. మాతృశిలలు ఉంటాయి, ఈ శిలలు చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడడాన్ని మనం క్రమక్షయం అని అంటాం. మాతృశిలల క్రమక్షయం చెందడం, నదులు ఇతర ప్రవాహాలు మేట వేయడం, అగాధాలు, పర్వతాలు, గాలి మరియు మంచుకొండలు, వృక్ష సంబంధ వ్యర్థాలు వల్ల నేల మాతృ పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. వీటన్నిటి కలయిక వల్ల ఏమవుతుంది? నేల మాతృ పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. కొంతకాలానికి ఈ పదార్థాలు గడ్డకట్టడం కానీ, పొడిబారడం కానీ, తడిసిపోవడం కానీ, వేడెక్కడం లేదా చల్లబడడం, క్రమక్షయానికి గురి కావడం, ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయండి. ఇప్పుడు మన శీతల ప్రాంతాల్లో ఏమవుతుంది? గడ్డకట్టడం జరుగుతుంది, కరిగిపోవడం జరుగుతుంది, పొడిబారడం, ఎండ బాగున్న చోట పొడిబారడం, తర్వాత వర్షం పడడం, తడిసిపోవడం, వేడెక్కడం, చల్లబడడం, క్రమక్షయానికి గురి కావడం, మొక్కలు, జంతువులు, ఇతర రసాయనిక చర్యల వల్ల నేల రూపొందుతుంది. ఇవన్నిటి ప్రక్రియల వల్ల ఈ అన్నిటి ప్రక్రియల క్రమానుగతంగా జరగడం వల్ల నేల అనేటువంటిది ఏర్పడుతుంది. నేలల యొక్క మాతృ పదార్థాలను 3 క్షితిజాలుగా విభజించవచ్చు. నేల యొక్క ఈ మాతృ పదార్థాలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేయొచ్చు? 3 క్షితిజాలుగా విభజించవచ్చు. నేల ఉపరితలంలో ఉండే పై భాగాన్ని ఏమంటాం మనం? పైపొర. నేల ఉపరితలంలో ఉండే అన్నిటికంటే పైన ఉండే పొరను మనం పైపొర అని అంటాం. ఇది జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ పొరలోనే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఫంగస్ అన్నీ ఉంటాయి కాబట్టి వీటిని మనం జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటుంది. ఏది? పైపొర. ఈ క్రింది పొరలో మాతృ పదార్థం కొద్దిగా మార్పు చెంది ఉంటుంది. ఈ పైపొర క్రింద ఉన్నటువంటి పొరలో ఏమవుతుంది? మాతృ పదార్థం ఏమవుతుంది? కొద్దిగా మార్పు చెంది ఉంటుంది. మధ్య పొర అనేక రకాల పదార్థాలను, ఖనిజాలను కలిగి ఉంటుంది. నేలలో ఉన్న 3 క్షితిజాలలో పైపొర అనేటువంటిది ప్రధానమైనది. ఎందుకంటే ఇది భూమి మీద జీవులు జీవనానికి ఆధారమైనది. పైపొరనే జీవులు జీవించడానికి కావాల్సినటువంటి ఆధారమైనటువంటిది. ఖనిజాలను, నీటిని, అన్నిటినీ అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఖనిజ పోషకాలన్నీ కూడా ఎక్కువ హ్యూమస్ను కలిగి ఖనిజ పోషకాలతో నిండి ఉండేటువంటిది పొర ఏంటంటే పైపొర. నేల ధర్మాలు. పంటల నాణ్యత నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. నేల సారవంతమైనదిగా ఉన్నప్పుడే పంట నాణ్యత కూడా ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుంది. నేల నాణ్యతను పెంచాలంటే మనం ముందుగా ఆ నేల ప్రాథమిక ధర్మాలను, స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ నేల యొక్క ప్రాథమిక ధర్మాలను మరియు స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. నేల ప్రాథమిక ధర్మాలను భౌతిక, రసాయనిక, జీవ సంబంధ అనే 3 రకాల ధర్మాలుగా వర్గీకరించవచ్చు. నేలను మనం భౌతిక, రసాయన, జీవ సంబంధ అనేటువంటి 3 రకాల ధర్మాలుగా మనం వర్గీకరించవచ్చు. 1 ఎకరం నేలలోని 8 అంగుళాలు. 1 ఎకరం నేల అనుకుంటే ఈ ఎకర నేలలోని 8 అంగుళాల పైపొర దాదాపు ఎంత? 5.5 టన్నుల బ్యాక్టీరియా, 50,000 వానపాములను కలిగి ఉంటాయి. అందులో 1 ఎకరం నేలలోని 8 అంగుళాల పైపొరనే, మొత్తం ఉడక కాదు, 8 అంగుళాల పైపొర తీసుకున్నట్లయితే దానిలో 5.5 టన్నుల బ్యాక్టీరియా ఉంటుంది, 50,000 వానపాములు ఉంటాయంట. నేల భౌతిక ధర్మాలు చూద్దాం. నేల ఖనిజ లవణాలు, జీవ సంబంధ పదార్థాలు, గాలి, నీరు కలిసి ఉంటుంది. ఖనిజ లవణాలను మరియు జీవ సంబంధ పదార్థాలు, గాలి, నీరు కలిగి ఉంటుంది. ఈ పదార్థాల నిష్పత్తిపై నేల భౌతిక ధర్మాలు అనగా స్వరూపం, నిర్మాణం, గుల్లదనం. స్వరూపం కావచ్చు, నేల స్వరూపము, నిర్మాణము మరియు గుల్లదనం వంటివి ఆధారపడి ఉంటాయి. ఈ ధర్మాలు నేలపై గాలి కానీ నీరు కానీ ప్రభావాన్ని నియంత్రిస్తాయి. ఈ ధర్మాలే నేలపై గాలి, నీరు
ప్రభావాన్ని నియంత్రిస్తాయి. జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు వృక్ష కళేబరాలు, జీవ సంబంధ పదార్థాల్లో కుళ్ళిన జంతు కానీ వృక్ష కళేబరాలు వాటి విసర్జితాలు ఉంటాయి. ఈ జీవ సంబంధ పదార్థాల్లో మొక్కలు కానీ మరియు జంతువులు కానీ వాటి కళేబరాలు చనిపోయి ఉంటాయి కదా, వాటి కళేబరాలు కానీ మరియు విసర్జితాలు కూడా ఉంటాయి. జంతు సంబంధ పదార్థాలలో మొక్కలు పెరుగుదలకు అవసరమయ్యే మరియు పనికి వచ్చే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి. జంతు సంబంధ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఎన్పీకే అని చెప్తాం కదా మనం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి. నేలలో 30% లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటే దానిని మనం జైవిక నేల అని అంటాం. ఏమంటాం? జైవిక నేల. 30% కంటే అధిక లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు ఉంటే దాన్ని మనం జైవిక నేల అని అంటాం. దాన్ని ఏమంటాం మనము? జైవిక నేల అని అంటాం. ఆర్గానిక్ సాయిల్ అని అంటాం. మిగిలిన నేలలు ఖనిజపరమైన నేలలు. మిగిలిన నేలలు ఏంటివి? మినరల్ సాయిల్స్. మిగిలిన నేలలను ఏమంటాం? మినరల్ సాయిల్స్ లేదా ఖనిజపరమైన నేలలు అని అంటాం. నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్ని నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి. ఏం చేస్తాయి? నీళ్ళలో ఉన్నటువంటి జీవ సంబంధ పదార్థాలు ఉంటాయి కదా, ఈ జీవ సంబంధ పదార్థాలు ఏంటివి? అన్నీ మొక్కలు, వృక్ష జంతు కళేబరాలు, విసర్జితాలు అవన్నీ కూడా జీవ సంబంధ పదార్థాలే. నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు నేలలో నీటిని, వాటర్ ఉంటుందిగా, వాటర్ని ఎక్కువసేపు ఇంకడానికి మరియు వాటిని పట్టి ఉంచే శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ జీవ సంబంధ పదార్థాలకు. నేలను ఇంకడాన్ని, నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి. నేల నుండి తేమ ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. ఇలాంటి నేలలో ఉండే అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి. ఇలాంటి నేలలో ఉండే అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి. ఇక్కడ చనిపోయిన వృక్ష కళేబరాలు ఉంటాయి కదా, వాటిపైన బ్యాక్టీరియా కానీ, శిలీంధ్రాలు కానీ, ఫంగస్ కానీ చేరి ఏం చేస్తాయి? వాటి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిలోని పోషకాలను మొక్కలకు ఉపయోగపడే విధంగా చేస్తాయి. నేలను వ్యవసాయానికి అనువుగా మారుస్తాయి. ఈ విధంగా మార్చడం వల్ల నేల ఏం చేస్తుంది? గుల్లబారి నేల వ్యవసాయానికి అనువుగా మారుతుంది. నేల సహజ స్థితిని కాపాడుతాయి. ఇవన్నీ నేల యొక్క భౌతిక ధర్మాలు. ఇప్పుడు నేల రాసాయనిక ధర్మాలు. నేలలు ఆమ్ల క్షార స్వభావాలను తెలపడానికి మనం pH ప్రమాణాలను ఉపయోగిస్తారు. నేల యొక్క ఆమ్ల క్షార స్థితులను స్వభావాలను తెలపడానికి మనం ఏమంటాం? pH ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. మంచి నేలలు pH విలువ 5.5 to 7.5 మధ్య వరకు ఉంటాయి. 5.5 to 7.5 పాయింట్ మధ్య ఉంటే pH విలువ అవి మంచి నేలలు అని మనం చెప్తాం. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కలిగిన నేలలు అని ఏమంటాం? pH 7 కన్నా తక్కువ ఉంటే ఆమ్ల స్వభావం, 7 కన్నా ఎక్కువ కలిగి ఉన్న నేలలను క్షార స్వభావం గల నేలని అంటాం. ఆమ్ల స్వభావము కలవి మరియు క్షార స్వభావం కలవి. ఆమ్ల స్వభావం అంటే 7 కంటే తక్కువ, 7 pH కంటే తక్కువ ఉన్నటువంటిది ఆమ్ల స్వభావం. 7 pH కంటే ఎక్కువ ఉంటే మేము ఏమంటాం? క్షార స్వభావం కల నేలలు అని అంటాం. ఈ pH అనేటువంటి నేల అనేది తెలుసుకుందాం. ఒక నేలలో పెరిగే వృక్షజాలం గురించి, జంతుజాలం గురించి తెలుసుకోవాలంటే ఆ నేలకు సంబంధించిన pH, వృక్ష మరియు జంతు ఈ రెండింటి గురించి తెలుసుకుంటే నేల యొక్క pH విలువను తెలుసుకోవడం ఎంతో అవసరం. నేలలో ఉండే జీవ సంబంధ పదార్థాలు కూడా pH విలువతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. నేలలో ఉండేటువంటి జీవ సంబంధ పదార్థాలు pH విలువతో సంబంధం కలిగి ఉంటాయి. వివిధ రకాల జీవ సంబంధ పదార్థాలు నేలలో కలిసిపోవడం వల్ల, వివిధ రకాల జీవ సంబంధ పదార్థాలు ఉంటాయి, అవన్నీ నేలలో కలిసిపోవడం వల్ల నేలకు ఆమ్ల స్వభావం వస్తుంది. సాధారణంగా జీవ సంబంధ పదార్థాలు నేలలో కలిస్తే ఏమవుతుంది? ఆమ్ల స్వభావం పొందుతాయి. జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా కలిసిన నేలలు ఎందుకు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయో ఆలోచించండి. మొక్కలు ఎక్కువ జీవ సంబంధ పదార్థాలు కలిస్తే ఏమవుతుంది? అది ఆమ్లత్వం పొందుతుంది ఆ నేలలు. మొక్కలకు కావాల్సిన పోషకాలు అందుబాటు నేల యొక్క pH విలువలపై ఆధారపడుతుంది. మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అందుబాటు ఏంది? pH విలువ ఎంత ఉంటే పోషకాలు ఆ నేలకు అంత ఎక్కువగా ఉన్నట్టు అని అర్థం. నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కకు కావాల్సిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అందుబాటు ఏమవుతుంది? తగ్గుతుంది. pH విలువ తగ్గే కొద్దీ pH విలువ అంటే 7 pH కంటే తక్కువగా ఉంటే, అంటే ఆమ్ల స్వభావం కలిగిన నేలలు ఉంటే ఏమవుతాయి?
మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సల్ఫర్ కానీ, ఇవన్నీ మూలకాల యొక్క అందుబాటు అనేటువంటిది తగ్గిపోతుంది. నేలలో సూక్ష్మ జీవుల చర్యలు తగ్గిపోవడం, నేల క్రమక్షయం చెందడం వల్ల నేలల యొక్క pH విలువ తగ్గిపోతుంది. సూక్ష్మజీవులు కూడా తక్కువ ఉన్నా కూడా ఆ నేలలు ఏమేస్తాయి, ఆమ్లత్వాన్ని పొందుతాయి. వాటి చర్యలు తగ్గిపోవడం జరుగుతుంది. నేల క్రమక్షయం చెందడం వలన నేలలు pH విలువ తగ్గిపోతుంది. నేలలు ఎక్కువ క్రమక్షయం చెందితే ఉడకేమైతే క్రమక్షయం చెందడం వల్ల కూడా ఏమవుతుంది, pH విలువ తగ్గిపోతుంది. నేల క్రమక్షయం అంటే ఏమిటి, అవి ఇంకా పల్చని వాటి మధ్య రాసాయనిక బంధాలు తగ్గిపోయి చిన్న గుల్లవారిగా మారడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మన చౌడు నేలలు అంటాం చూస్తాం, అట్లా నేలలు క్రమక్షయం చెందడం. లేదా నేల యొక్క పైపొర ఉంటుంది, ఆ పైపొరను కొట్టుకుపోవడాన్ని కూడా మనం నేల క్రమక్షయం అని అంటాం. నేల యొక్క పైపొర, ఇప్పుడు వర్షం ఉంది కదా, వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, నేల యొక్క పైపొర మొత్తం కొట్టుకుపోతుంది, దాన్ని మనం నేల క్రమక్షయం అని అంటాం. నేల క్రమక్షయం చాలా రకాలుగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ జీవ సంబంధ పదార్థాలు, జీవ సంబంధ ధర్మాలు. నేల నిర్జీవ పదార్థం కాదు. మనం ఏమంటాం, ప్రాణం లేదు కాబట్టి మనం ఏమంటాం, నేల నిర్జీవ పదార్థం అంటాం. కానీ నేల నిర్జీవ పదార్థం కాదు. ఇది మిలియన్ సంఖ్యలో జీవులను కలిగి ఉంటుంది. అనేక బ్యాక్టీరియాలు, ఫంగస్, సూక్ష్మజీవులు మరియు వృక్ష, జంతు, జీవజాలం మొత్తం నేలపైనే ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్న వైవిధ్యభరితమైనటువంటి ఆవరణ వ్యవస్థలో నేల ప్రధానమైనది. నేలలోని వృక్ష సంబంధమైన జీవులు అతి సూక్ష్మమైన వైరస్ల నుండి వానపాముల వరకు ఎన్నో జీవరాశులు నేలలో జీవిస్తున్నాయి. అతి సూక్ష్మమైన వైరస్ల నుండి వానపాముల వరకు ఎన్నో జీవరాశులు నేలలో జీవిస్తున్నాయి. బొరియల్లో నివసించే ఎలుకలు, నేల ఉడతలు వంటి జీవజాలం, బొరియల్లో నివసించే ఎలుకలు, నేల ఉడతలు వంటి జీవజాలం కూడా ఈ నేలతో సంబంధం కలిగినవే. నేలలో ఉన్న సూక్ష్మజీవులలో బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్స్ ముఖ్యమైనవి. ఇవి వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోనికి గాలి చొరబడడానికి, నీరు నేలలోనికి ఇంకేలా చేయడానికి తోడ్పడుతుంది. గాలి మరియు నీరు నేలలోనికి ఇంకేలా చేయడానికి తోడ్పడుతుంది. నేలలోని సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణాన్ని మరియు ప్రభావాన్ని కూడా నియంత్రిస్తాయి. నేలలోని సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, ఈ సూక్ష్మజీవులు నేలలో ఉండే రసాయన పదార్థాల పరిమాణం ఉంటుంది కదా, రసాయన పదార్థాల పరిమాణము వాటి ప్రభావాన్ని కూడా ఏం చేస్తాయి, నియంత్రిస్తాయి. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ వలయాలన్నీ నేల సారవంతతను కాపాడడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కార్బన్ వలయం మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకుంటాం. ఏంటి కార్బన్ వలయం అంటే ఏంది, నైట్రోజన్ వలయం అంటే ఏంది, సల్ఫర్ వలయం, ఫాస్ఫరస్ వలయం, ఈ వలయాలన్నీ కూడా నేల యొక్క సారవంతతను కాపాడడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరేంద్రియ పదార్థాలుగా మారుస్తాయి. నేలలో ఉండే ఈ సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఇవన్నీ జీవ సంబంధ పదార్థ మూలకాలు ఉంటాయి కదా, అవన్నీ సేంద్రియ స్థితిలో ఉంటే, అంటే వాటి మధ్య ఉన్నటువంటి రసాయన బంధాలు కొంచెం బలంగా ఉంటాయండి. ఇదండి సేంద్రియ స్థితి. అవి ఏం చేస్తాయి, నిరేంద్రియ స్థితిలోకి మారుస్తాయి. అంటే వాటిలో ఉన్నటువంటి బంధాలను విచ్ఛిన్నం చేసి వాటిని మొక్కలు గ్రహించేటువంటి పోషకాలుగా తయారు చేస్తాయి. వాటిని నిరేంద్రియ పదార్థాలని అంటారు. నిరేంద్రియ పదార్థాలుగా మారుస్తాయి. ఏంటివి, సూక్ష్మజీవులు. ఈ సమయంలో కార్బన్ డైఆక్సైడ్ కానీ, అమోనియం సల్ఫేట్ కానీ మరియు ఫాస్ఫేట్లు ఉత్పన్నమవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ మరియు అమోనియం సల్ఫేటు మరియు ఫాస్ఫేట్ మొదలైనవన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి. ఇవి ఇతర నిరేంద్రియ మూలకాలు కూడా ఏర్పడతాయి. ఈ పద్ధతిని మనం ఖనిజీకరణ అని అంటాం. ఏమంటాం, ఖనిజీకరణ అని కూడా అంటాం. నిరేంద్రియ పదార్థాలు ఏర్పడుతున్నాయని చెప్తున్నాం కాబట్టి ఖనిజీకరణ అని అంటాం. మానవులు, జంతువులు, వృక్షాలు చూడండి, టేబుల్ లాగిచ్చాడు. భౌతిక సంబంధమైన, రసాయన సంబంధ ధర్మాలు, భౌతిక ధర్మాలు, జీవ సంబంధమైనటువంటి నేల ధర్మాలు. ఖనిజీకరణ లేదా మినరలైజేషన్ అంటారు, చెప్పాం కదా పైన. మానవులు, వృక్షాలు, జంతువులు చూడండి. గాలి, నీరు, నేల స్వభావం, సేంద్రియ పదార్థాలు, ఇవన్నీ భౌతిక సంబంధ ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలు. గాలి కానీ, నీరు కానీ, నేల స్వభావం కానీ, సేంద్రియ పదార్థం. రసాయన, ఎన్పికే, సూక్ష్మ స్థూల పోషకాలు, pH, లవణీయత చెప్పాం కదా. మనం నేల యొక్క
లవణీయతను కానీ, తర్వాత pH వాల్యూ కానీ, స్థూల సూక్ష్మ పోషకాలు కానీ, ఇవన్నిటి NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇవన్నిటిని ఏం చేస్తాయి? రసాయన సంబంధ ధర్మాల ద్వారా తెలియజేస్తాయి. జీవ సంబంధమైన వేర్లు, కలుపు, ఫలవంతత అంటే పుష్పించడం, వేర్లు, కలుపు, ఫలవంతత, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాలు, వానపాములు మొదలైనటువంటివన్నీ కూడా జీవ సంబంధమైనటువంటి అంశాలు. భూమి మీద ఉన్న అన్ని ఆవరణ వ్యవస్థల్లో ఉండే పోషక వలయాల్లో ఇదే విధమైన చర్య జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి అన్ని ఆవరణ వ్యవస్థల్లో ఉండే పోషక వలయాల్లో ఇదే విధమైనటువంటి చర్య జరుగుతూ ఉంటుంది. నేలలో నిరింద్రియ పదార్థాలు పోగుబడకుండా వివిధ రకాలైన సూక్ష్మజీవులు వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా నియంత్రిస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? ఈ నిరింద్రియ పదార్థాలు ఎక్కువ పోగుబడకుండా బ్యాక్టీరియా నియంత్రిస్తూ ఉంటాయి. దీని గురించిన వివరాలు మనం జీవ భౌతిక రసాయనిక వలయాల్లో నేర్చుకుందాం. ఇవి జరిపే వివిధ జీవ భౌతిక రసాయనిక చర్యల వల్ల నేలను ఈ సూక్ష్మజీవులు జరిపే జీవ భౌతిక రసాయన చర్యల వల్ల నేలను వ్యవసాయానికి, ఇతర ప్రయోజనాలకు నేల తోడ్పడేలా చేస్తాయి. ఏం చేస్తాయి? వ్యవసాయానికి మరియు ఇతర ప్రయోజనాలకి, అంటే మొక్కలు, వృక్షాలు మొలకెత్తడానికి మరియు హ్యూమస్ ఏర్పడడానికి మొదలైన అన్ని చర్యలకు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ఫంగస్ చేసే చర్యలు తోడ్పడతాయి. నెక్స్ట్, నేల సారవంతత లేదా సాయిల్ ఫర్టిలిటీ. ఒక నేల సారవంతమైనదని ఎలా చెప్పగలవు? నేల సారవంతత నేల ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుంది? నేల ధర్మాలపై నేల సారవంతత అనేటువంటి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నేలకు గల నీటిని నిలిపి ఉంచుకునేటువంటి శక్తి, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటిని నిల్వ చేయు శక్తి మరియు మొక్కలకు కావాల్సిన పోషకాలను కలిగి ఉండటం అనే ధర్మాలు నేల సారవంతతను తెలియజేస్తాయి. నీటిని నిల్వ ఉంచుకునే శక్తి మరియు ఖనిజ పోషకాలు ఉంటాయి కదా, ఆ ఖనిజ పోషకాలని అందించడం, ఈ రెండింటిని అందించగలిగితే ఆ నేల సారవంతమైన నేలగా తెలియజేస్తారు. నేలలో ఉన్న పోషకాలు నేల యొక్క జైవిక పదార్థ స్థితి నుండి లవణ రూపానికి మార్చడం అనేది నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. నేల యొక్క జైవిక పదార్థ స్థితి అనేటువంటిది స్థితి నుండి లవణ రూపానికి, చెప్పాం కదా మనం ఇంతకు జీవ సంబంధం అనేది, అదే జైవిక సంబంధ పదార్థ స్థితి, దాన్ని ఏమిస్తుంది? లవణాల రూపంలోనికి, అంటే మొక్కలు శోషించుకునే రూపంలోనికి మార్చడం అనేది నేలలో ఉండే సూక్ష్మజీవులు ఉన్నాయి కదా, ఈ సూక్ష్మజీవుల యొక్క చర్యాశీలత మరియు వైవిధ్యం, వాటి చేసే చర్యలు మరియు వాటి వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు నేలలోని జైవిక పదార్థాన్ని, ఆర్గానిక్ మ్యాటర్ను తయారు చేయడంలో, పోషకాలను మెండుగా కలిగి ఉండే హ్యూమస్ను తయారీలో కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ సూక్ష్మజీవులు నేలలో ఉన్నటువంటి జైవిక పదార్థాన్ని తయారు చేయడంలో మరియు పోషకాలను మెండుగా ఉండే హ్యూమస్ తయారు చేయడంలో కూడా ఏం చేస్తాయి? ముఖ్య పాత్రను పోషిస్తాయి. జైవిక పదార్థం అంటే చెప్పాం కదా, మృత కళేబరాలు కానీ, జంతు మృత కళేబరాలు, వీటన్నిటిని జైవిక పదార్థం అంటే వాటిని చిన్న చిన్న ఖనిజాలుగా విడగొడతాయి, పోషకాలుగా తయారు చేస్తాయి. తర్వాత హ్యూమస్ అంటే చెట్ల యొక్క ఆకులు కానీ, అలం కానీ, కొమ్మలు కానీ, వాటన్నిటిని ఎరువుగా మార్చడాన్ని మనం హ్యూమస్ అని అంటాం. హ్యూమస్ని తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నేలలో ఉండే పోషకాలు మట్టి కణాలతో బంధించబడి ఉండకపోతే అవి మొక్కలకు అందుబాటులోనికి రావు. నేలలో ఉండే పోషకాలు ఉన్నాయి చూసినా, ఈ పోషకాలు మట్టి కణాలతో బంధించబడి ఉండకపోతే మొక్కలకు మట్టి కణాలతో బంధించడం వల్ల అవి ఏం చేస్తాయి? ఆ మట్టి కణాలను ఆవరించి ఉన్నటువంటి వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు ఏం చేస్తాయి? ఆ పోషకాలని శోషించుకుంటాయి. అట్లా బంధించకపోతే ఏమవుతాయి? అవి మొక్కలను శోషించుకోలేవు. కాబట్టి నేల సారవంతత అనేది నేలలో ఉండే జైవిక పదార్థాల స్థాయిపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. సారవంతమైన నేల సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉండటంతో పాటు మొక్కల వేర్ల పెరగడానికి ఏం చేస్తాయి? మొక్కలు వేర్లు పెరగడానికి కూడా తోడ్పడుతుంది. మొక్కలు సూక్ష్మజీవుల సంబంధం గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేలలో విస్తరించి ఉండే సూక్ష్మజీవులలో అధిక భాగం శిలీంధ్రాలతోనే ఏర్పడి ఉంటుంది. నేలలో విస్తరించి ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఆ సూక్ష్మజీవులు అధిక భాగం ఏముంటాయంటే శిలీంధ్రాలతోనే ఏర్పడి ఉంటుంది. శిలీంధ్రాల్లో 90% పైగా మొక్కల వేర్లలో సహజీవనం చేస్తాయి. శిలీంధ్రాలు ఏం చేస్తాయి? 90% ఎక్కడ ఉంటాయంటే వేర్లలో ఏం చేస్తాయి? సహజీవనం చేస్తాయి, సింబయోసిస్ చేస్తాయి. సింబయోసిస్ అంటే ఒక జీవి ఇంకో జీవికి సహకారం చేసుకుంటూ జీవించడాన్ని మనం సింబయోసిస్ లేదా సహజీవనం అని అంటాం. మొక్కల వేర్లు శిలీంధ్ర తంతువులు పెరగడానికి కావాల్సిన చక్కెరను అందిస్తాయి. మొక్కల వేర్లు ఉంటాయి కదా, ఈ వేర్లు ఏం చేస్తాయి? చక్కెరను అందిస్తాయి శిలీంధ్రాలు పెరగడానికి. దీనికి బదులుగా శిలీంధ్ర తంతువులు మొక్కలకు సులభంగా గ్రహించేందుకు నేలలోని ఫాస్ఫేట్, జింకు, రాగి వంటి పోషకాలు వాటికి అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇవేం చేస్తాయి? నువ్వు చక్కెరలు అందిస్తే
ఇవి ఈ పాస్పేట్లు కానీ జింకులు కానీ రాగి వంటి పోషకాలను మొక్కలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి. శిలీంధ్ర తంతువులు మొక్కల వేళ్ళు చొచ్చుకొని పోలేని సూక్ష్మ ప్రదేశాల్లోకి కూడా వెళ్ళి పోషకాలను సిద్ధం చేస్తాయి. ఇవి ఏం చేస్తాయి? నేల ఉంటుంది కదా, ఈ నేలలో ఉండేటువంటి సూక్ష్మ ప్రదేశాలు ఉంటాయి కదా లోతుకు, ఆ లోతుకు కూడా వేర్లు వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి ప్రదేశాల్లోకి ఏం చేస్తాయి? శిలీంధ్రాలు వెళ్తాయి. శిలీంధ్రాలు వెళ్ళి వాటికి కావాల్సిన పోషకాలను తీసుకొచ్చి వేర్లకు అందిస్తాయి. గాలి నుండి కూడా పోషకాలను సేకరించి నేల స్థాపన చేయడం. ఇప్పుడు ఏంటో చెప్పుకున్నాం కదా, ఏం చేస్తాయి? రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తే నైట్రోజన్ వాయువుని ఏం చేస్తుంది? స్వీకరించి మొక్కలకు అందిస్తుంది అని చెప్పాము కదా మనం. ఇది మనం ఇందులో ఉంటుంది నత్రజని స్థాపన అనేటువంటి పాఠ్యాంశంలో చూద్దాం. ఆ విధంగా గాలిని కూడా, గాలిలో ఉన్నటువంటి మూలకాలను కూడా ఇది ఏం చేస్తుంది? స్థాపన చేస్తాయి. ఏంటివి? శిలీంధ్రాలు. నేలలో స్థాపన చేయడం ద్వారా నేల యొక్క స్వభావం స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఇక్కడ బ్యాక్టీరియా, రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా, బట్ శిలీంధ్రాలు కూడా ఆ పని చేస్తాయి. నీలి ఆకుపచ్చ శిలాలంటే అవి కూడా చేస్తాయి. శిలీంధ్రాలతో పాటు నేల యొక్క pH, ఆమ్లక్షార స్వభావాలు కూడా పోషకాలను మొక్కల అందుబాటులోకి తీసుకురావడంలో తోడ్పడతాయి. శిలీంధ్రాలతో పాటు నేల యొక్క pH ఉంటుంది, ఆమ్లక్షార స్వభావాలు పోషకాలను ఏం చేస్తాయి? అందుబాటులోకి తీసుకోవడానికి ఆ యొక్క ఆమ్ల స్వభావం ఉంది, ఆ క్షార స్వభావం ఉంది, ఆ లక్షణాలు కూడా ఏం చేస్తాయి? పోషకాలను అందించడంలో తోడ్పడతాయి. వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులను పొందాలంటే నేల సారవంతత అనేటువంటిది చాలా కాపాడుకునే సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. నేల సారవంతతను కాపాడుకునే సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. సేంద్రియ వ్యవసాయంలో రైతులు నేల సారం తగ్గకుండా ఉండేందుకు సేంద్రియ పదార్థాలను నేలకు కలుపుతారు. వీళ్ళు ఏం చేస్తారు? సేంద్రియ పదార్థాలు ఏం చేస్తారు? నేలకు కలుపుతూ ఉంటారు వాటి యొక్క సారవంతతను కాపాడడానికి. జైవిక పదార్థాలతో సారవంతమైన నేల ఎక్కువ కాలం పాటు మంచి దిగుబడులను ఇస్తుంది. ఓకే, సేంద్రియ వ్యవసాయం గురించి విషయాలను వ్యవసాయ ఉత్పత్తుల సవాల్ అధ్యయనం చదివారు కదా, మనం చదువుకున్నాం ఇంత ముందుకే. ఇక్కడ చూడండి ఒక చిన్న టేబుల్. నేల సారవంతతలో భౌతిక, రసాయనాలు, పోషకాలు మరియు జైవిక సేంద్రియాలు. భౌతిక చూద్దాం. బాగా అభివృద్ధి చెందిన మృత్తిక నిర్మాణం, ఇది భౌతికపరమైనటువంటి అంశం. గాలి నీరు వినిమయానికి అనుకూలం మరియు నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం అధికం. ఇవన్నిటికి నేల సారవంతంగా ఉంటే ఆ నేల సారవంతతలో భౌతికపరమైన అంశాలు ఏంటంటే మంచి అభివృద్ధి చెందిన మృత్తిక అంటే నేల. గాలి నీరు వినిమయం చెందుతుంది అంటే రావడం, తీసుకోవడం, కావాల్సినటువంటి నీరు తీసుకోవడం, కావాల్సినటువంటి గాలి అందించడం, తర్వాత నీటిని నిల్వ ఉంచుకునే శక్తి. నెక్స్ట్ రసాయనాలు, పోషకాలు తగినన్ని ఉంటాయి. నేల సారవంతంగా ఉంటే రసాయనాలు, వాటి పోషకాలు ఏముంటాయి? మొక్కకు కావాల్సినటువంటి తగినన్ని నేలలో ఉంటాయి. ఎక్కువ స్థూల పోషకాలు లభిస్తాయి. తగినన్ని అవసరమైన మూలకాలు కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత జైవిక సేంద్రియ అంశాలు చూడండి. జీవన చర్యలు ఏమైతాయి? నేల సారవంతంగా ఉంటే సూక్ష్మజీవులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఏమవుతుంది? జీవన చర్యలు కూడా చురుగ్గా లేదా వేగంగా జరుగుతాయి. మొక్కలు శోషించుకోవడానికి వీలుగా ఏముంటాయి? పోషకాలు ఉంటాయి. ఎందుకంటే బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు ఇవన్నీ ఏం చేస్తాయి? జీవ సంబంధమైనటువంటి అంశాలను నిరేంద్రియ పదార్థాలుగా మార్చడం వల్ల ఎక్కువ పోషకాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మొక్కలు శోషించడానికి వీలుగా పోషకాలు ఉంటాయి. పోషకాలు ఏమైతాయి? పునరావృతమవుతాయి. మళ్ళీ మొక్క పీల్చుకోవడం, మళ్ళీ ఆ మొక్కలు వాటిని ఆకులను కానీ కొమ్మలను కానీ వాటిని రాల్చడం, మళ్ళీ అవన్నీ కుళ్ళిపోయి మళ్ళీ హ్యూమస్గా మారడం. ఈ విధంగా ఈ ప్రక్రియ పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇది నేల సారవంతంగా ఉంటే. నెక్స్ట్ నేల కాలుష్యం, సాయిల్ పొల్యూషన్ గురించి చూద్దాం. ఈ భూమి, గాలి, నేల, నీరు ఇవేవి మన తాత ముత్తాతల నుండి పొందిన వారసత్వ సంపద కాదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. భూమి కానీ, గాలి కానీ, నీరు కానీ ఇవన్నీ మన వారసత్వం నుంచి పొందిన ఆస్తులు కావు. అలాగని మన పిల్లల నుండి తీసుకున్న అప్పు కూడా కాదు. మనం వాటిని ఏ రూపంలో పొందామో అదే రూపంలో తర్వాతి తరాలకు అందించవలసిన అవసరం ఉందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇది మనం ఎవరి నుంచో తీసుకున్న అప్పు కాదు, మన తాతల వారసత్వ ఆస్తి కాదు. మనం ఏ విధంగా స్వచ్ఛంగా తీసుకున్నామో ఆ విధంగా స్వచ్ఛంగా భవిష్యత్తు తరాలు ఉంటాయి కదా, వాళ్ళకు అందించడం కూడా మన కర్తవ్యం. పైన చెప్పిన విధంగా గాలి, నీరు లాగే నేల కూడా ఏమవుతుంది? ఈ భూమి మీద ఉన్న జీవరాశులు పరస్పర చర్యలు జరుపుతూ జీవించడానికి తోడ్పడతాయి. నేల మీద జీవరాశులు పరస్పర ప్రతిచర్య జరుపుతూ జీవించడానికి తోడ్పడతాయి. అయితే మానవ కార్యకలాపాలు వాటి పనితీరులో మార్పులకు కారణమవుతున్నాయి. మానవ కార్యకలాపాలు ఉన్నాయి కదా, మనం చేసే పనులు ఉన్నాయి కదా, వాటి పనితీరులో మార్పులు జరుగుతున్నాయి. అవి చూసినట్టయితే నేల గొప్పదనాన్ని, సంక్లిష్టతను, ఉపయోగితను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. మనం నేల వల్ల గొప్పతనం ఏంటి, ఉపయోగాలు ఏంటి, నేల యొక్క
ఎట్లుంటుంది ఏంది అనేటువంటిది దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకోవడానికి మనకి చాలా సమయం పడుతుంది. గాలిలో నీటిలో కలిగే మార్పులు చాలా తొందరగా ప్రజల మీద ఏం చూస్తాయి, ప్రభావాన్ని చూపుతాయి. గాలి మీద కానీ నీటిలో కానీ ఈ జరిగేటువంటి మార్పులు ఉంటాయి కదా, ఈ మార్పులు ఏం చేస్తాయి, ఎందుకంటే మనకు ఆక్సిజన్ గాలి అనేటువంటిది ప్రాణవాయువు కాబట్టి ఇందులో కాలుష్యం ఏర్పడింది అనుకో, మనం వితిన్ సెకండ్లలో మన శరీరం ఎఫెక్ట్ అవుతుంది. మనం నీరు తాగకుండా ఉండలేం కదా రోజు, మనకు నీరు అనేటువంటిది ప్రాణాధారం. సో గాలిలో నీటిలో కలిగే మార్పులు ఏం చేస్తాయి, తొందరగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. కానీ మనం నడుస్తున్న నెలలో ప్రమాదం ఎక్కడ ఉందో అంత తొందరగా మనం గ్రహించలేం. అంటే గాలి నీటి కంటే కొంచెం గాలి నీరు ఉంది, వీటిపైన ప్రభావం పడితే కొంచెం అప్పుడే ఎఫెక్ట్ని చూపిస్తాయి. కానీ మన నేలలో ఎఫెక్ట్ అయింది అనుకో, అంత తొందరగా మనం దాన్ని గమనించలేము. అభివృద్ధి సంక్షేమం కోసం చేసే అనేక కార్యకలాపాలు దుష్ప్రభావం అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ఇవి ఏం చేసి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడే నేల కాలుష్యం కావడం వల్ల ఆ ప్రభావం మన మీద పడదు, కానీ తర్వాత ఆ ప్రభావాన్ని మనం తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనడానికి నేల కాలుష్యం ఒక మంచి ఉదాహరణ. వ్యవసాయము, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, భూగర్భ గనుల నుండి వెలువడే విష రసాయనాలు నేలలోనికి చేరడాన్ని తేలికగా గుర్తించలేము. అయితే నేల కాలుష్యం పైకి చాలా చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ దాని దుష్ఫలితాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. నేల కాలుష్యం మనకు పెద్దగా కనిపించకపోయినా దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు నేల కాలుష్యం ఎలా జరుగుతుంది, దీన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి అనే విషయాలు చర్చించడానికి ముందు మనుషులుగా మనం వ్యర్థాలను ఎలా ఉత్పత్తి చేస్తున్నాం తెలుసుకుందాం. నేల ఎట్లా కాలుష్యం అవుతుంది, నేలను మనం కాలుష్యం కాకుండా ఎట్లా అరికట్టాలనే దానికంటే ముందు మనం అది కాలుష్యం ఎట్లయితుందో తెలుసుకుందాం మన వల్ల. పాఠశాల విరామ సమయంలో వేణు ఒక పండు తింటున్నాడు. పండ్ల తొక్కను వరండాలో మూలన పడేశాడు. అతని మిత్రుడు రాము అలా చేయడం తప్పు అన్నాడు. మన వ్యర్థాలను వరండాలో వేయరాదు, తరగతి గదిలో ఉన్న చెత్త బుట్టలో వేయాలని చెప్పిండు. మనం రోజు ఉపయోగించేటువంటి తడి చెత్త, పొడి చెత్తను మనం వేసి సపరేట్ చేయాలి. ఒక రోజులో మనం ఎంత చెత్తను పోగు చేస్తున్నామో ఊహించాలి. ఇది మన యాక్టివిటీ అండి. పై పట్టికలో రాసిన ఒక రోజులో మీరు పారవేసే తడి చెత్త బరువును కొలవండి. మీ ఇంటిలో గల సభ్యుల సంఖ్యను ఆ బరువుతో భాగించండి. ఏమవుతుంది, ఒక ఇంటి తలసరి తడి చెత్త, మొత్తం తడి చెత్త బరువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 kgs ఉందనుకో, ఇంటిలోని సభ్యుల సంఖ్య ఏమవుతుంది, 3, ఏమవుతుంది 2 kgs. అంటే ఒక ఇంటికి తలసరి తడి చెత్త ఏంటంటే 2 kgs వస్తుంది, తలసరిగా 2 kgs వస్తుంది అని మనం చెప్పవచ్చు. దీనిని 30తో గణించి ఒక నెలకు తలసరి రోజు 2 kgs అండి. 30 days ఏమవుతుంది, 60 kgs. అంటే ఒక నెలకు 60 kgs తడి చెత్త మన ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. అంటే దీనివల్ల ఎంత కాలుష్యం అవుతుంది. అట్లా తలసరి తడి చెత్తను 365 గురించి ఒక సంవత్సరం తలసరి తడి చెత్త అంటే నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, అట్లా మనం చూస్తే మనం ఎంత నేలను కాలుష్యం చేస్తామంటే తెలుస్తుంది. మనం రోజుల్లో ఉత్పత్తి చేసే చెత్త ఎంత ఉంటుందో చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది. మనం ఉత్పత్తి చేసే ఈ చెత్త వల్ల ఏం జరుగుతుందంటే నేల కాలుష్యం అయితే జరుగుతుంది. మనం ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పడేస్తే పోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వాటిని గురించి తెలుసుకుందాం. ఏమవుతుంది, దాని యొక్క ప్రభావం ఏంటంటే, ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు బయటపడేసే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్తగా వర్గీకరించి పై పట్టికలో చూపించినట్టుగా రాయండి. చెత్తను పారవేయడం, కుళ్ళింప చేయడం. ఇప్పుడు చెత్తను పారవేయడం లేదా డంపింగ్ అండ్ డీకంపోజింగ్ అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా కొన్ని టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంటాం. పట్టణాలలో, గ్రామాల్లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఈ వ్యర్థాలన్నింటినీ పారవేస్తుంటాం. వీటిలో కొన్ని కుళ్ళిపోయి నేలలో కలిసిపోతాయి, కొన్ని ఏమో కలిసిపోతాయి, కొన్ని అలాగే ఉండిపోతాయి. పాలిథిన్ సంచి నుంచి ప్లాస్టిక్ బకెట్ లేదా ఏదైనా ఒక డ్రమ్ము వంటి పాత్రను తీసుకొని దాన్ని సగం వరకు మట్టిలో నింపండి. ఇట్లా ఒక టబ్బుని తీసుకొని దాన్ని ఏం చేయాలి, సగం వరకు మట్టితో నింపండి. దీనిలో తడి చెత్త మరియు ఇతర చెత్తలను వేయండి. అన్నింటినీ ఇందులో వేయాలి. ఈ చెత్తను ఖచ్చితంగా కూరగాయల తొక్కలు, రబ్బరు, ప్లాస్టిక్ వంటి పదార్థాలు ఉండాలి. దీనికి మరింత మట్టిని జత చేయాలి. మళ్ళీ తర్వాత ఏం చేయాలి, మట్టిని వేయాలి. దీనిపై క్రమం తప్పకుండా రోజు నీళ్లు చల్లుతూ అట్లా ఏం చేయాలి, 15 days తర్వాత ఒకసారి లోపల తవ్వి చూడండి. ఇలా చేసినప్పుడు చేతి తొడుగులు ధరించండి. పూర్తయిన తర్వాత చేతుల శుభ్రంతో కడుక్కోండి. చూస్తే మనకేమవుతాయి, తడి చెత్త నేలలో కలిసిపోయిందా, తర్వాత పొడి చెత్త నేలలో కలిసిపోయిందా, ప్లాస్టిక్, సీసాలు ఇలాంటి అంశాలు, ఏ అంశాలు నేలలో కలిసిపోయినాయి, ఏ అంశాలు నేలలో కలిసిపోయినాయి, ఏ అంశాలు నేలలో మిగిలిపోయినటువంటి దాన్ని మనం చూడవచ్చు. ఇది పిల్లల కృత్యం ద్వారా మనం నేర్పించవచ్చు. ఏ పదార్థాలు నేలలో కలిసిపోతాయి, ఏ పదార్థాలు నేలలో కలిసిపోయినటువంటి. కొన్ని పదార్థాలు మట్టిలో త్వరగా కలిసిపోతున్నాయి, కానీ మరికొన్ని పదార్థాలు మట్టిలో కలిసిపోవడం లేదు. నేలలో కలిసిపోయే చెత్త, బయోడిగ్రేడబుల్ వేస్ట్. సూక్ష్మజీవుల వల్ల ప్రమాదరహితం అంటే వీటి వల్ల ప్రమాదం ఉండదు, విషరహితం ఉండదు. విషరహితమైన చెత్తగా మార్చడానికి వీలైన పదార్థాలను నేలలో కలిసిపోయే చెత్త పదార్థాలు అంటాం.
ఇలాంటి పదార్థాలు ఏమైతే నేలలో కలిసిపోయే పదార్థాలు. ఆకులు కానీ, పేడ కానీ, చొప్ప, కొమ్మలు, జంతు వృక్ష వ్యర్థాలు మరియు వ్యవసాయంలో వచ్చే వ్యర్థాలు వీటికి ఉదాహరణలు. నేలలో కలిసిపోయేటువంటివి అంటే ఇవన్నీ. ఓకే. పదార్థాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న సరళ పదార్థాలుగా మారిపోవడాన్ని మనం ఏమంటాం? కుళ్ళిపోవడం లేదా డీకంపోజిషన్ అంటాం. ఈ విధంగా పెద్ద పరిమాణంలో ఏమైతే కుళ్ళిపోయి చిన్న చిన్న పరిమాణంలోనికి మారుతుంది. దాన్ని మనం ఏమంటాం? కుళ్ళిపోవడం అని అంటాం. దీనివల్ల మొక్కలకు పోషకాలు లభిస్తాయి. చిన్న పరిమాణంలో ఉన్న వాటిని ఏం చేస్తే మొక్కలు పోషకాలుగా తీసుకుంటాయి. అవసరమయ్యే పోషకాలు నేలలోనికి చేరి నేల సారవంతం కూడా అవుతుంది. ఈ విధంగా నేలలో కలిసిపోయే పదార్థాలను నేలను నేరుగా సారవంతం చేస్తాయి. కానీ నేలలో కుళ్ళిన పదార్థాలు బాగా ఎక్కువైతే ఏమవుతుంది? నేల స్వభావంలో అసమతుల్యత ఏర్పడి ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏమవుతుంది? ఈ పదార్థాల శాతం ఎక్కువైతే ఏమవుతుంది? నేల ఏమవుతుంది? ప్రతికూల ప్రభావం, అసమతుల్యత ఏర్పడి ఏమవుతుంది? ప్రతికూల ప్రభావం చూపుతుంది. రైతులు 3 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ పొలంలో పేడ ఎరువులను ఎందుకు వేస్తారు? వ్యర్థాల నిర్వహణ కొరబడినప్పుడు నేలలో కలవని పదార్థాలు నేలలో ఎక్కువగా చేరటం నేల కాలుష్యం జరుగుతుంది. వ్యర్థాల నిర్వహణ కొరబడినప్పుడు ఏమవుతుందంటే వాటిని మనం సరిగ్గా మేనేజ్మెంట్ చేయలేదనుకో ఏమైతే అవన్నీ ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉండి ఏమైతే నేల కాలుష్యం జరుగుతుంది. నేల సారవంతత, నేల స్వభావంపై వ్యతిరేక ప్రభావం చూపే ఏ పదార్థం చేరినా దాన్ని మనం ఏమంటాం అంటే నేల కాలుష్యం. నేల సారవంతత మరియు నేల స్వభావం ఈ రెండింటిపై ప్రభావం చూపే ఎలాంటి పదార్థమైనా, అది ఏదన్నా కానీ, ఎలాంటి పదార్థమైనా చేరిన ఎలాంటి పదార్థమైనా నేలపై చేరితే దాన్ని ఏమంటాం? నేల కాలుష్యం అని అంటాము. నేల కాలుష్యం అని అంటాం. నేల సారవంతత, నేల స్వభావంపై వ్యతిరేక ప్రభావం చూపే ఏ పదార్థం చేరినా దానిని నేల కాలుష్యము అని అంటాం. చూద్దాం. నేలలో కలిసిపోని చెత్త, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఇవి నేలలో తొందరగా కలిసిపోవు. ప్లాస్టిక్, గాజు, DDT, అల్యూమినియం కప్పులు వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్లాస్టిక్, గాజు, DDT, అల్యూమినియం కప్పులు. DDT అనేటువంటిది కెమికల్. వీటిని ఉదాహరణగా చెప్పవచ్చు. కేంద్రక చర్యల్లో ఉత్పత్తి అయిన రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు నేలలో కలిసిపోవడానికి ఇవి ఏం చేస్తాయి? చాలా సమయం తీసుకుంటాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ మరియు మొబైల్ సంబంధిత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా నేల కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇవన్నీ ప్రమాదకరంగా మారి మానవ జాతికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. చూడండి, ఇక్కడ టేబుల్ ఇచ్చిన టేబుల్ చాలా ఇంపార్టెంట్. వ్యర్థాలలో అత్యధికంగా వ్యర్థాలు దేని నుంచి విడుదలవుతాయంటే సేంద్రియ వ్యర్థాలు. ఫస్ట్ సేంద్రియ వ్యర్థాలు 32%. ఓకే. ఆ తర్వాత విడుదలయ్యేది కాగితం. చూడండి, ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఏముంది? కాగితం. ఇది సీక్వెన్స్ అడుగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. సేంద్రియ పదార్థాలు, కాగితం. తర్వాత నిర్మాణ కూల్చివేత కంటే ముందు మనం చూసినట్టయితే ప్లాస్టిక్ 3rd ప్లేస్. తర్వాత నిర్మాణ కూల్చివేతలు మరియు సంక్లిష్ట పదార్థాలు ఈ రెండు కూడా 4th ప్లేస్. ఓకే. నిర్మాణ కూల్చివేత మరియు సంక్లిష్ట పదార్థాలు ఈ రెండు ఒకటిసారి వచ్చినప్పుడు 2 7 ఇస్తే ఇదాన్ని ఇస్తాడు. ఓకే. 4th. తర్వాత 5th మనం చూసినట్లయితే ఇతర లోహాలు. చూడండి, లోహాలు 5th, ఇతర అంశాలు 6th. తర్వాత వస్త్ర పరిశ్రమ, గాజు పరిశ్రమ ఈ రెండు 7th, ఇది 8th. చెత్త అనేటువంటిది 8th. మనం సాధారణంగా చెత్త అనుకుంటాం, చెత్త ఎక్కువ అనుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ సేంద్రియ పదార్థాలు, చెత్త, ప్లాస్టిక్, కాగితం అని పెట్టినాం అనుకుంటాం. మనం చెత్త మన కళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి చెత్తనే అని మనం అనుకుంటాం. కానీ అది ఎక్కువగా డిగ్రేడబుల్ అయిపోతుంది. అది ఎక్కువ వ్యర్థ పదార్థంగా ఉండదు, అది నేలలో కలిసిపోతుంది. సేంద్రియ వ్యర్థాలు, కాగితం, తర్వాత ప్లాస్టిక్, నిర్మాణ కూల్చివేతలు మనం చేస్తాం కదా, కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ అది కూడా వ్యర్థ పదార్థమే. తర్వాత సంక్లిష్ట పదార్థాలు అంటే ఎక్కువ మెటీరియల్ లాంటివి ఉంటాయి చూసినా అలాంటివి. తర్వాత లోహాలు, ఇతర అంశాలు, వస్త్ర పరిశ్రమ, గాజు పరిశ్రమ నుంచి వచ్చేటివి చెత్త. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు. ఇక్కడిది వాటిలో అత్యధికంగా ఉండే వ్యర్థ పదార్థాల శాతాన్ని గుర్తించండి అని అన్నాడు అనుకో, ఇట్లా ఇస్తాడు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో అత్యధికంగా ఉన్నది ఏదంటే సేంద్రియ వ్యర్థాలు. లేకపోతే ఈ క్రింద ఇచ్చినటువంటి అంశాలను వాటి యొక్క వ్యర్థ పదార్థాల యొక్క శాతం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అని అంటాడు. ఓకే. ఇట్లా వస్తాయి క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా కలుషితం అయిన నీరు కూడా మృత్తిక కాలుష్యం కలిగిస్తుంది. కలుషితమైన నీరు ఉంటుంది కదా, డ్రైనేజ్ వాటర్, అది కూడా ఏం చేస్తుంది? నేల కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాలుష్య కారక ఘన పదార్థాలైన ప్లాస్టిక్, గుడ్డలు, గాజు, లోహాలు, కర్బన పదార్థాలు, మురుగు, బురద, భవన నిర్మాణ సంబంధ అవశేషాలు, ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు, పారిశ్రామిక వాణిజ్య వ్యర్థాలు నేల కాలుష్యాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు బూడిద, ఇనుము, ఉక్కు,
పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, ఔషధ, బూడిద, ఇనుము కానీ, ఉక్కు కానీ, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, ఔషధ మరియు ఇతర పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు ఏం చేస్తాయి? నేల కాలుష్యానికి ప్రధాన కారకాలు. వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు, క్రిమిసంహారక మందులు ఏమైతే నేలలోనికి చేరడం వల్ల మనం చల్లుతాం కదా, కీటకాలను చంపడానికి క్రిమిసంహారక మందులను చల్లుతాం, అవన్నీ నేలలోనికి చేరడం వల్ల మున్సిపాలిటీ నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు నేలలో కలవడం వల్ల ఏమైతే నేల కాలుష్యం జరుగుతుంది. ఆమ్ల వర్షాలు, ఘన కాలుష్యాలు నేలపై చేరడం వల్ల, ఆమ్ల వర్షాలు కానీ ఘన కాలుష్యాలు కానీ నేలపై చేరడం వల్ల నేల కలుషితం అవుతుంది. నెక్స్ట్, నేల కాలుష్య కారకాలు. నేల అనేక విధాలుగా కాలుష్యానికి గురి అవుతుంది. ఇళ్ల నుండి, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలన్నీ నేల మీదనే కుప్పలుగా వేస్తాం. వ్యవసాయ క్షేత్రాల్లో సేంద్రియ ఎరువులు, నిరేంద్రియ ఎరువులు విపరీతంగా వాడటం వల్ల, సేంద్రియ ఎరువులు మరియు నిరేంద్రియ ఎరువులు విపరీతంగా వాడటం వల్ల వాటిలోని పదార్థాలు నేలలో కలిసిపోతాయి. అయితే మనం వ్యవసాయం లోపల సేంద్రియ ఎరువులు వాడతాం, నిరేంద్రియ ఎరువులు వాడతాం. ఈ రెండు కూడా ఏమైతే వాడటం వల్ల ఆ పదార్థాలు నేలలో కలిసిపోతాయి. వర్షాలు కురిసినప్పుడు ఏమైతే అవి అన్నిటితో కరిగిపోయి నేల లోపలి భాగాల్లోనికి చేరడం వల్ల ఆ నేలలో కలిసిపోయి ఏమైతే భూగర్భం ఉంటాయి కదా, భూగర్భంలో నీరు ఉంటుంది, ఆ భూగర్భ జలాల్లోకి నైట్రేట్లు మరియు ఇతర రసాయనాల చేరిక ఎక్కువ అవుతుంది. మనం వేస్తున్నాం నేలపైన ఎరువులను NPK కానీ, పాస్పేట్ కానీ, డైపాస్పేట్లు కానీ, ఇట్లాంటి రసాయన కెమికల్, సేంద్రియ ఎరువులు, నిరేంద్రియ ఎరువులు అన్నీ వేస్తున్నాం. ఇవన్నీ కూడా వర్షంతో పాటు కొన్ని కొట్టుకుపోయి చెరువులు, నదుల్లో చేరుతాయి. మరి కొన్ని ఏం చేస్తాయి? భూమి పొరలు ఉంటాయి, ఆ భూమి పొరల్లోనికి చేరి భూగర్భ జలాల్లోనికి ఇంకిపోతాయి. నైట్రేట్లు మరియు ఇతర రసాయనాల చేరిక ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే గాలి కాలుష్యం జరుగుతుందో అది నేల కాలుష్యానికి కూడా దారి తీస్తుంది. గాలి కాలుష్యం ఉంటే అక్కడ నేల కాలుష్యం కూడా జరుగుతుంది. నేలలో చేరే వ్యర్థాలు ఆధారంగా నేల కాలుష్యాన్ని క్రింది విధంగా విభజించవచ్చు. నేలలో చేరే వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని ఆధారంగా చేసుకొని నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని మనం విభజించవచ్చు. వ్యవసాయం వల్ల నేల కాలుష్యం, పారిశ్రామిక ఘన వ్యర్థాల వల్ల నేల కాలుష్యం, పట్టణీకరణ వల్ల నేల కాలుష్యం. మనం వ్యవసాయంలో ఉపయోగించే వ్యర్థ పదార్థాలు ఉంటాయి, వాటి వల్ల నేల కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది? పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, వాటి వల్ల నేల కాలుష్యం. పట్టణాల్లో చెత్త, ప్లాస్టిక్ మొదలైనవన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల నేల కాలుష్యం ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నేల కాలుష్యం ప్రధానంగా మనిషి తయారు చేసిన వివిధ రసాయనాలు లేదా ఇతర కలుషితాలు నేలలోనికి చేరడం వల్ల జరుగుతుంది. ఈ రకమైన కలుషితాలు ప్రత్యక్షంగా నేలలోని పరిశ్రమల వ్యర్థాలు నిల్వ చేసే భూగర్భ ట్యాంకులు పగలడం వల్ల ఏం చేస్తాయి? ఈ రకమైన కలుషితాలు నేలలోని పరిశ్రమలు ఉంటాయి కదా, పరిశ్రమల వ్యర్థాలు ఏం చేస్తారు? వాళ్ళు భూగర్భ ట్యాంకులు పెడతారు, ఆ భూగర్భ ట్యాంకులో నిల్వ చేస్తారు. ఆ భూగర్భ ట్యాంకులు పగలడం వల్ల, క్రిమిసంహారక మందుల వల్ల, కలుషిత నీటిని భూపరితల పొరల పీల్చుకోవడం వల్ల, నూనె ఇంధనాలు పారబోయడం వల్ల, నేలలో పాతిపెట్టిన వ్యర్థాల నుండి వచ్చే కలుషితాల వల్ల, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాల వల్ల ఈ విధమైన కాలుష్యం జరుగుతుంది. ప్రధానంగా మనం చేసేటువంటి వివిధ రసాయనాలు ఉన్నాయి కదా, మనం తయారు చేయడం కోసం ఇప్పుడు మనం డిటర్జెంట్లని, సోపులని, తర్వాత కెమికల్స్ అని, రసాయనాలని, ఇట్లా అనేక రకాల వివిధ రసాయనాలు తయారు చేస్తున్నాం కదా, వాటి నుంచేటువంటి వ్యర్థాలు ఏం చేస్తారు? పరిశ్రమల నుంచి బయటికి వదిలేయడం, వాటిని డైరెక్ట్గా ఉపరితలాల నేలలోకి ఎక్కడో వేస్టేజ్గా వదిలేయడం, లేకపోతే వాటిలో భూగర్భ ట్యాంకులతో ఆ ట్యాంకులో నిల్వ చేసినప్పుడు అవి పగిలిపోవడం, క్రిమిసంహార మందులు మనం పిచికారు చేసే క్రిమిసంహారక మందులు నేలపైన క్రిమికీటకాల కోసం, కలుషిత నీటిని భూగర్భ పొరల్లో పీల్చుకోవడం, ఈ విధంగా ఉన్నటువంటి అన్నిటి నీటిని ఏం చేస్తే భూగర్భ పొరలు పీల్చుకుంటాయి. తర్వాత నూనెలు, ఇంధనాలు ఇవన్నీ ఏం చేస్తే పారబోయడం. మనం మెకానిక్ షాప్స్ రిపేర్ చేస్తాం, ఆ ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం, అది కూడా నేల పీల్చుకుంటుంది. తర్వాత నేలలో పాతిపెట్టే వ్యర్థాలు, జంతువులు, వృక్షాల వ్యర్థాలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చే కలుషితాలు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ఈ విధంగా కాలుష్యం అనేటువంటిది జరుగుతుంది. ఈ కాలుష్యాన్ని కలుగజేసే రసాయనాలు పెట్రోలియం, హైడ్రోకార్బన్స్, ద్రావణులు, క్రిమిసంహారక మందులు, సీసం, ఇతర భారలోహాలు ముఖ్యమైనవి. ఇవన్నిటిలో హైడ్రోకార్బన్స్, పెట్రోహైడ్రోకార్బన్స్, ద్రావణులు, క్రిమిసంహారక మందులు, సీసం మరియు భారమూలకాలు ఇవన్నీ కూడా నేల కాలుష్యాన్ని కలిగించడంలో ముఖ్యమైనవి. నేలలో ఈ రసాయనాల యొక్క తీవ్రత ఆ ప్రాంత పారిశ్రామికీకరణని, రసాయన వినియోగాన్ని సూచిస్తాయి. ఇవన్నీ అంశాలు ఎక్కువ ఉన్నాయనుకో ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతం ఏం చేస్తుంది? పారిశ్రామికీకరణ ప్రాంతంగా, రసాయనాల వినియోగించే ప్రాంతంగా మనం సూచించబడుతుంది ఆ ప్రాంతం. నేల నాణ్యత, నిర్మాణాన్ని, లవణాల క్షీణింపచేసే కారకాన్ని, నేల యొక్క నాణ్యత,
నిర్మాణాన్ని, లవణాలను క్షీణింపజేసే కారకాన్ని, నేలలోని జీవుల సమతుల్యతను ఆటంకపరిచే కారకాన్ని నేల కాలుష్య కారకం అని అంటాం. వీటన్నిటిని నేల నాణ్యతను కానీ, వాటి యొక్క నిర్మాణం కానీ, అందులో ఉండే లవణాలు క్షీణించటం, ఇలాంటి అంశాలన్నిటినీ నేలలోని జీవుల సమతుల్యత అంటే నేలలో ఎన్ని జీవులు ఉండాలనేటువంటి వాటి సమతుల్యతను ఆటంకపరిచే కారకాన్ని నేల కాలుష్య కారకం, సాయిల్ పొల్యూటెంట్. ఇప్పుడు నేల నాణ్యత ఉంది, నాణ్యత ఉండకుండా ఏదైనా కారకం దాన్ని ఆ నాణ్యతను చెడగొడుతుంది అనుకో, దాన్ని సాయిల్ పొల్యూటెంట్ అంటారు. లేకపోతే లవణాల సమతుల్యత లేకుండా ఏదైనా కారకం దాన్ని చేసినట్లయితే దాన్ని సాయిల్ పొల్యూటెంట్ అంటారు. నేల కాలుష్యం మొక్కల పెరుగుదల పైన, నేలలో పెరిగే జీవుల పైన, మొక్కల పెరుగుదల పైన మరియు నేలలో పెరిగే సూక్ష్మజీవులు, నేల ఉంటుంది ఆ నేలలో పెరిగే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు ఉంటాయి మొదలైన నేలలో పెరిగే జీవులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేల కాలుష్యం అనేది ఏం చేస్తుంది, మొక్కల పెరుగుదల మరియు అందులో ఉండే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఆ నేలలో ఉండే సూక్ష్మజీవులపైన ప్రభావం చూపుతాయి. అంటే ఆ ప్రాంతంలో సూక్ష్మజీవులు పెరగకపోవడం, మొక్కలు పెరగకపోవడం అలాంటి ప్రభావాన్ని చూపుతాయి. నేల కాలుష్యం క్రింది వాటితో అనుబంధం కలిగి ఉంటుంది. విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం. నేల కాలుష్యము విచక్షణ రహిత అనుబంధం అంటే వాటికి ఈ అంశాలకు సంబంధించి ఉంటుంది. విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం, విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు, కీటకనాశకములు, కలుపు నివారణ మందులను ఉపయోగించడం. కలుపు నివారణ మందులను కూడా ఉపయోగించడం. ఎరువులు అంటే ఎన్పికే లాంటి ఎరువులను కానీ, క్రిమి సంహారాలు, కీటకనాశకనాలు లేదా కలుపు నివారణ ఇవన్నిటిని ఉపయోగించడం. తర్వాత ఎక్కువ మొత్తంలో ఘనరూప వ్యర్థాలు అంటే ప్లాస్టిక్ లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని పారవేయడం. అడవుల నిర్మూలన, నేల క్రమక్షయం. మనం అడవులను కొట్టడం, అడవులను నరికివేయడం, తర్వాత నేల పైపొర వర్షానికి, ఇతర వరదలకు నేల పైపొర కొట్టుకుపోవడం, నేల క్రమక్షయము, ఇలాంటి అన్ని అంశాలు ఏమైతే నేల కాలుష్యానికి అనుబంధంగా ఇవన్నీ జరగడం వల్ల నేల కాలుష్యం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. విచక్షణ రహితంగా ఎరువులను ఉపయోగించడం. మొక్కల పెరుగుటకు, అభివృద్ధి చెందడానికి నేలలోని పోషకాలు ఏంటి చాలా ముఖ్యం. పెరుగుదలకు, అభివృద్ధికి మొక్కలకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, గాలి, నీరు లాంటివి లభిస్తాయి. ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా మొక్కకు కావాల్సినవి ఉంటాయి. ఇవి అన్ని నేల ద్వారా అందిస్తాయి. కానీ ఇతర ఆవశ్యక పోషకాలైన నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం లాంటి ఇంకా కొన్ని పోషకాలు నేల నుండి మాత్రమే గ్రహించాలి. ఇవన్నీ ఏం చేయాలి, నేల నుండి మాత్రమే తీసుకోవాలి. ఈ కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, గాలి, నీరు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, నేలలోని పోషకాలు మొక్కలకి అందుతాయి. ఇవి ఇంకో రకంగా కూడా అందడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, నేల నుంచే తీసుకోవాలి. రైతులు పోషకాలు లోపాన్ని సవరించడానికి ఏం చేస్తారు, ఎరువులను ఉపయోగిస్తారు. ఈ నత్రజని, ఫాస్ఫరస్, ఎన్పికే, కాల్షియం వీటన్నిటిని ఒకవేళ తక్కువ ఉన్నాయనుకో వాటిని ఏం చేస్తారు, ఎరువులు అందించి వాటిని సమతుల్యం చేస్తారు. నేలలో ఎరువులు వేసినప్పుడు ఎరువుల తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాల నుండి వచ్చే కలుషితాలు వల్ల నేల కాలుష్యం అవుతుంది. ఈ ఎరువులను తయారు చేయడానికి పరిశ్రమలలో ఏం చేస్తారు, ముడి పదార్థాలు ఉపయోగిస్తారు కదా, ఆ ముడి పదార్థాలు ఎరువులను తయారు చేసిన తర్వాత వాటిని బయటికి వదిలేస్తారు. వాటి వల్ల ఏమవుతుంది, నేల కాలుష్యం అవుతుంది. మిశ్రమ ఎరువులు, వాటితో పాటు ఎరువులను మనం నేలపైన వేయడం వల్ల ఆ ఎరువులలో ఉండే ముడి పదార్థాల వల్ల కూడా నేల కాలుష్యం అవుతుంది. మిశ్రమ ఎరువుల్లో అమోనియం నైట్రేట్ రూపంలోని నత్రజని, పొటాషియం పెంటాక్సైడ్ రూపంలోని భాస్వరం, పొటాషియం ఆక్సైడ్ రూపంలోని పొటాషియం ఉంటాయి. ఇవన్నీ ఈ మిక్స్డ్ ఎరువుల లోపల ఇట్లా నైట్రజని, భాస్వరం, పొటాషియం అనేటువంటి ఉంటాయి. ఉదాహరణకు సూపర్ ఫాస్ఫేట్ ఎరువులో భాస్వరం అతి తక్కువ మోతాదులో ఉండే ఆర్సెనిక్, భాస్వరంలో అతి తక్కువ మోతాదులో ఉండే ఆర్సెనిక్, ఏస్, లెడ్, పీబీ, కాడ్మియం కూడా చేరుతాయి. ఇవన్నీ భారమూలకాలు. ఆర్సెనిక్ కానీ, లెడ్ కానీ, కాడ్మియం కూడా చేరుతాయి. ఇవి నేలలో విచ్ఛిన్నం కానీ లోహాలు. ఇవి తొందరగా నేలలో కలిసిపోవండి, కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా భాస్వరస్ ఎరువులను ఉపయోగిస్తే అవి నేలలో మోతాదుకు మించి చేరడం వల్ల, అవంటే ఎక్కువసార్లు ఉపయోగించడం అనుకో అవి ఉన్నదానికంటే ఎక్కువ చేరడం వల్ల, మోతాదుకు మించి చేరడం వల్ల నేల ఏమవుతుంది, విషతుల్యం అవుతుంది. అంటే అక్కడ పంటలు పడడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి ఆమోదయోగ్యం కాకుండా నేల మారుతుంది. ఇవి మొక్కలను నాశనం చేయకపోయినప్పటికీ విష పదార్థాలుగా నేలలో మిగిలిపోతాయి. ఈ మొక్కలను నాశనం చేయకుండా ఈ విష పదార్థాలు అనేటువంటి నేలలో అలాగే ఉంటాయి. చాలా సంవత్సరాలుగా ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల ఆ నెలలో పండే పంటలు, కూరగాయలు దిగుబడి తగ్గిపోతుంది. మనం ఏం చేస్తాం, ఈ ఎన్పికే ఎరువులు ఉంటాయి కదా, ఇవేం చేస్తాం, మనం ఎక్కువగా చేస్తాం పంట దిగుబడి బాగా వస్తుంది కదా. అలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతాయి, కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతాయి, ఈ ప్రాంతం లోపల మొక్కలు పెరగడానికి కూడా ఆమోదయోగ్యం కాకుండా నేల మారుతుంది. నేల ఆరోగ్యమైనటువంటిది నష్టం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.
ఆ నేల పండే పంటలు కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. ఇవి గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాల్లో మాంసకృతుల పరిమాణం తగ్గిస్తాయి. దీంతోపాటు ఈ ఎన్పికే ఎరువులను ఎక్కువ వాడితే ఏమవుతుంది, మాంసకృతుల పరిమాణం తగ్గిపోతుంది. అంటే ఇందులో గోధుమ, మొక్కజొన్న, పప్పు ధాన్యాల్లో ఈ పంటల్లో కార్బోహైడ్రేట్ల నాణ్యత కూడా తగ్గిపోతుంది. కార్బోహైడ్రేట్ల మాంసకృతులే కాకుండా కార్బోహైడ్రేట్ల నాణ్యత కూడా తగ్గిపోతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో పండే కూరగాయలు పండ్లలో విటమిన్ సి, కెరోటిన్ పరిమాణం తగ్గిపోతాయి. ఎక్కువ పొటాషియం ఉన్న నేల కావచ్చు, ఎక్కువ పొటాషియం యూజ్ చేస్తే ఉడక ఏమవుతుంది, విటమిన్ సి కానీ కెరోటిన్ పరిమాణం కూడా తగ్గిపోతుంది. రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసే నేలలో పండే కూరగాయలు పండ్లు మొక్కలపై విపరీతమైన కీటకాలు దాడి చేసి వ్యాధులను కలిగిస్తాయి. మనం ఎక్కువ ఎరువులు వేస్తాం కదా, ఎరువులను వేస్తే ఏమైతే తొందరగా ఏపుగా పెరుగుతాయి, ఏపుగా పెరిగి బాగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తద్వారా ఏమైతే ఎక్కువ కీటకాలు ఏం చేస్తాయి, వాటిపైన చేరి వ్యాధులను కూడా కలిగిస్తాయి. విచక్షణ రహితంగా క్రిమి సంహారకాలు, కీటకనాశక మందులు, కలుపు మందులను వినియోగించుట మన ఆహార పంటలను కీటకాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్, ఎలుకలు, ఇతర జంతువులు ఆశిస్తాయి. పోషకాల కొరకు పంట మొక్కల్లో కలుషిత మొక్కల పోటీ పడతాయి. పోషకాల కొరకు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం పంట మొక్కలు వేస్తాం, పంట మొక్కల పాటు మన పక్కనే ఉంటాయి కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఇవి చూడుగా ఏం చేస్తాయి, పోషకాల కోసం పోటీ పడతాయి. మనం వేసే ఎరువులు ఉంటాయి కదా, ఆ ఎరువులను కూడా అవి ఆశించే కలుపు మొక్కలు తీసుకుంటాయి. వాటితో పాటు క్రిమి కీటకాలు ఉంటాయి కదా, ఆ క్రిమి కీటకాలు కూడా ఉంటాయి. పంట మొక్కలతో పాటు కలుపు మొక్కలు పోటీ పడతాయి. పంట మొక్కలను ఆశించే క్రిమి కీటకాలను చంపడానికి రైతులు ఏం చేస్తారు, పంట మొక్కలు ఉంటాయి కదా, ఆ పంట మొక్కలను చంపడానికి పంట మొక్కలపై ఆధారపడే క్రిమి కీటకాలు ఉంటాయి కదా, వాటిని చంపడానికి ఏం చేస్తాం, క్రిమి సంహారక మందులను ఉపయోగిస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత చాలా ఎక్కువగా ఉపయోగించిన క్రిమి సంహారకాలు DDT, డైక్లోరోడైఫినైల్, మరియు గమాక్సిన్ నేలలో పూర్తిగా కలిసిపోకపోవడం వల్ల కీటకాలు దీనికి నిరోధకతను ఏర్పరచుకున్నాయి. ఇది వాతావరణంలో మిగిలిపోయింది. ఏం చేశారు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏం చేశారు, ఆహార ధాన్యాల కొరత ఏర్పడడంతో అత్యధిక ఎరువులను ఉపయోగించి, కీటకనాశకాలను ఉపయోగించి పంటలు పండించడం ప్రారంభం చేశారు. ఆ టైంలో ఏం చేశారు, ఎక్కువగా DDTని ఉపయోగించారండి. డైక్లోరోడైఫినైల్, ట్రైక్లోరోఈథన్ అనేటువంటి క్రిమి సంహారక అనేటువంటి మందును ఉపయోగించరు. ఇది ఎక్కువగా కొన్ని సంవత్సరాల పాటు యూజ్ చేస్తే ఏమైనా అంటే అక్కడ ఉన్నటువంటి కీటకాలు ఉంటాయి కదా, ఆ కీటకాలు ఏం చేసినాయి, దీనికి నిరోధకతను ఏర్పరచుకున్నాయి. అంటే దీన్ని ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయడం వల్ల దీన్ని తట్టుకోగలిగాయి, ఆ కీటకాలు తట్టుకొని జీవించగలిగాయి, అంటే నిరోధకతను ఏర్పరచుకున్నాయి. DDT కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతుంది. నీళ్ళలో కరగకపోవడం వల్ల ఇది ఆహారపు గొలుసు ద్వారా పక్షుల్లోనికి చేరి వాటిలో కాల్షియం జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల పక్షుల గుడ్డలోని పెంకు పల్చబడి పగిలిపోతున్నాయి. దీని ఫలితంగా బ్రౌన్ పెలికాన్, ఓస్ప్రెస్, డేగా గద్దలు అంతరించిపోతున్నాయి. అయితే దీనివల్ల ఇంకో నష్టం ఏంటంటే DDT అనేటువంటిది ఇది వాటర్లో కరగదు, ఓన్లీ కొవ్వులో కరుగుతుంది. కొవ్వులో కరగడం వల్ల అంటే ఇప్పుడు ఇది కొవ్వులు ఎట్లా కరుగుతుందంటే, ఇప్పుడు DDTని ఉపయోగించి ఇప్పుడు మందుని పిచికారి చేస్తాం. ఆ మందు ఏమవుతుంది, కలుపు మొక్కల మీద దీని మీద పడుతుంది, పంట మొక్కల మీద పడుతుంది. వీటిని ఏం చేస్తాయి, కొన్ని క్రిములు కీటకాలు తీసుకుంటాయి. ఆ DDT ఏం చేస్తుంది, క్రిమి కీటకాలను చేరుతుంది. అవి చనిపోయి ఇది అక్కడనే పడిపోతాయి. వాటిని ఏం చేస్తాయి, కొన్ని జంతువులు తీసుకోవడం, ఆ జంతువులోనికి చేరడం, లేకపోతే అవి అన్నీ ఆ కీటకాలన్నీ కొట్టుకుపోయి చెరువులోకి పోవడం, చేపలు తీసుకోవడం, ఇట్లా ఒక జీవి నుంచి ఇంకో జీవిలోనికి ఈ DDT అనేటువంటిది చేరుతుంది. ఇది ఏం చేస్తుంది, ఆ జీవులలో ఉన్నటువంటి కొవ్వులు ఉంటాయి కదా, ఆ కొవ్వులో కరగడం వల్ల ఏమవుతుంది, నీళ్ళలో కరగకపోవడం వల్ల అవి కొవ్వులో కరుగుతాయి, కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కొవ్వులో కరగడం వల్ల ఏమవుతుంది, వాటిని తిన్న జీవులకు ఇంకో జీవికి, వాటిని తిన్న జీవులకు ఇంకో జీవికి, ఇట్లా ఏమవుతుంది, ఆహారపు గొలుసు ఉంటుంది కదా, ఆహారపు గొలుసు ద్వారా ఏమవుతుంది, పక్షులలోకి చేరి వాటి యొక్క కాల్షియం ఉంటుంది, పెంకు ఉంటుంది కదా, ఆ పక్షుల యొక్క పెంకు గట్టి పడకపోవడం వల్ల ఏమవుతుంది, అవి ఏం చేస్తున్నాయి, గుడ్ల పొదిగే దశ ఉంటుంది, గుడ్లు పొదిగే దశలో ఈ కాల్షియం అనేటువంటిది గట్టిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ పెంకు పల్చబడి పగిలిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, బ్రౌన్ పెలికాన్, ఓస్ప్రెస్, డేగా గద్దలు ఏం చేస్తున్నాయి, వాటి యొక్క సంతానోత్పత్తి జరగక ఏమేమైతే చనిపోతున్నాయి. ప్రాంతీయ దేశాల్లో DDTని నిషేధించబడింది. బాధాకరమైన విషయం ఏమిటంటే అమెరికా లాంటి దేశాలు ఇంకా DDTని డైక్లోరోడైఫినైల్, ట్రైక్లోరోఈథన్ను ఉత్పత్తి చేసి దానివల్ల కలిగే నష్టాలను పట్టించుకోకుండా ఎవరికైతే దాని అవసరం ఉందో ఆ దేశాలకు ఏం చేస్తున్నాయి, అమెరికా ఎగుమతి చేస్తుందంట. ఇంకా DDT, BHC, బెంజిన్ హెక్సాక్లోరైడ్, BHC అంటే బెంజిన్ హెక్సాక్లోరైడ్, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, DDT, BHC,
క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆర్గానోపాస్పేట్, ఆల్డ్రిన్, మలాథియన్, డైఎలెక్ట్రిన్, ఫ్యూరోడాన్ మొదలైన శిలీంద్ర నాశకాలను పంటలపై చల్లినప్పుడు మిగిలిపోయిన వీటి అవశేషాలు ఏమైతాయి, నేలలోని మట్టి కణాల్లోనికి చేరుతాయి. నేలలోని మట్టి కణాల్లోనికి ఇవన్నీ ఏం చేస్తాయి, శిలీంద్రనాశకాల యొక్క ఇవన్నీ కూడా ఏమైతే చేరుతాయి. వీటిని గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కీటక నాశకాలు. ఓకే, కృత్రిమమైనటువంటి కీటనాశకాలు DDT, BHC, క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆర్గానోఫాస్ఫేట్, ఆల్డ్రిన్, మలాథియన్, డైఎల్ట్రిన్, ఫ్యూరోడాన్ ఇవన్నీ ఏంటివి, శిలీంద్ర నాశకాలను. ఇవన్నీ శిలీంద్ర నాశకాలను ఇవన్నీ శిలీంద్ర నాశకాలతో తయారు చేయబడతాయి. పంటలపై చల్లినప్పుడు వీటి అవశేషాలు నేలలోని మట్టి కణాలను చేరుతాయి. ఇవి నేలలో పెరిగిన పంట మొక్కల్లోకి చేరి ఇవేం చేస్తాయి, నేలపైన పడతాయి కదా, అవి ఏం చేస్తాయి, మొక్కలకి చేరుతాయి. మొక్కల్లోనికి చేరి కలుషితం చేస్తాయి. ఈ అవశేషాలతో పెరిగిన పంట మొక్కలను ఆహారంగా తినడం. ఏం చేస్తాం, ఆహారంగా తినడం. మనం కూడా తింటాం. మానవులను కూడా మొక్కలను ఆహారంగా గింజలు తింటాం కదా. మానవ జీవన వ్యవస్థలోనికి చేరి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను కలుగజేస్తున్నాయి. ఈ శిలీంద్రనాశకాలు జంతువులు, మానవులలో విష ప్రభావాన్ని కలిగించడమే కాకుండా నేల సారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. మానవులు, జంతువులలో విష ప్రభావాన్ని కలిగించడమే కాకుండా నేల యొక్క సారవంతత ఉంటుంది కదా, ఆ సారవంతతను కూడా తగ్గిస్తాయి. కొన్ని రకాల శిలీంద్రనాశకాలు మరింత స్థిరంగా ఉండి కొన్ని వారాలు, నెలల పాటు నేలలో కలిసిపోకుండా ఉంటాయి. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా కొన్ని ఉంటాయి. ఇవేం చేస్తాయి, కొన్ని శిలీంద్రనాశకాలు చేస్తాయి, కొన్ని నెలలు వారాలు కూడా అలాగే నెలలో ఉండిపోతాయి. అవేం చేస్తాయి, మళ్ళీ వర్షం ఎట్లా వచ్చిందనుకో ఇవన్నీ కొట్టుకొని చెరువులు, నదుల్లోనికి చేరుతాయి. జైవిక వృద్ధీకరణ, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. మొక్కలు కావాల్సినటువంటి పోషకాలైన నత్రజని, భాస్వరం అన్న ఒకటి అండి. నత్రజని, భాస్వరం సహజంగా లభించే నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ నత్రజని, భాస్వరం అనేటువంటిది సహజంగా లభించే నీరు ఉంటుంది కదా, వాటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. నీటిలో పెరిగే వృక్ష ప్లవకాలు ఉంటాయి కదా, నీటిలో పెరిగే ఇట్లా ఉంటాయి కదా, గుర్రపు చిన్న నీటి మొక్కలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే వృక్ష ప్లవకాలు అని అంటారు. వృక్ష ప్లవకాలు వాటి పెరుగుదల కొరకు అవసరమైన మూలకాలను ఎక్కువ పరిమాణంలో నీటి నుండి సేకరిస్తాయి. ఈ వృక్ష ప్లవకాలు ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి, నీళ్ళలో ఉన్నటువంటి మూలకాలను తీసుకుంటాయి, నీటి నుండి సేకరిస్తాయి. ఈ విధంగా సేకరించేటప్పుడు వృక్ష ప్లవకాలు కరగకుండా మిగిలిన కీటక నాశనంలోని రసాయన పదార్థాలను కూడా సేకరిస్తాయి. మనం చెప్పాం కదా, కొన్ని నేలలు అట్లనే ఉండిపోతాయి, వారాలు, నెలల పాటు. అవన్నీ ఏం చేస్తాయి, వర్షపు నీటితో కొట్టుకుపోయి చెరువులకు చేరుతాయి, చెరువులు, నదులకు చేరుతాయి. అందులో ఉన్నటువంటి వృక్ష ప్లవకాలు ఉంటాయి కదా, అవి పోషకాలతో పాటు ఈ క్రిమి సంహారక మందులను కూడా తీసుకుంటాయి. ఇవి నీటిలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. చాలా సున్నిత పరికరాలు కూడా వీటిని ఒక్కొక్కసారి కొలవలేవు. ఈ కీటకనాశనాలు ఉంటాయి కదా, వాటిని మనం ఇలాంటి సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ని ఉపయోగించడం అన్నీ వాటిని గమనించలేము. ఈ రసాయనాలు జీవుల్లోనికి కొద్దిగా ఏమవుతాయి, జీవుల్లోనికి కొద్దిగా పేరుకుపోతాయి. దీనిని మనం జైవిక వ్యవస్థాపన లేదా బయో అక్యుములేషన్ అని అంటాం. కొద్దిగా జీవుల్లోనికి చేరడాన్ని మనం ఏమంటాం, బయో అక్యుములేషన్ లేదా జైవిక వ్యవస్థాపన వేరు, జైవిక వృద్ధీకరణ వేరు. ఓకే, కొద్దిగా చేరడాన్ని మనం జైవిక వ్యవస్థాపన అని అంటాం. జీవుల కణాల్లో వీటి సాంద్రత నీటిలోని రసాయనాల సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది. జీవులు ఉంటాయి కదా, ఇప్పుడు వృక్ష ప్లవకాలు ఉన్నాయండి, ఇప్పుడు ఇది చెరువు అనుకుందాం. ఇందులో ఉన్నటువంటి వృక్ష ప్లవకాలు ఉంటాయి కదా, వీటిలోని మూలకాలు, నీటిలోని మూలకాలు చూసినట్లయితే వీటిలోని వృక్ష ప్లవకాల్లో అత్యధిక మూలకాలు ఉంటాయి, నీటిలో చాలా తక్కువగా ఉంటాయి పరిమాణం. అదే చెప్తున్నాడు అక్కడ. ఏంది, జీవుల కణాలు, జీవి అంటే వృక్ష ప్లవకాలు కూడా ఒక జీవి కదా, జీవుల కణాలలో వీటి సాంద్రత నీటిలోని రసాయనాల కంటే ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో విచ్ఛిన్నం కానీ DDT, BHC ఇలాంటివి జీవుల కొవ్వుల కణాల్లోనికి చేరుతాయి. ఇవేం చేస్తాయి, కొవ్వు కణాల్లోనికి చేరుతాయి. వృక్ష ప్లవకాలను ఎక్కువగా తినే జంతు ప్లవకాలు ఉంటాయి కదా, మళ్ళీ ఏం చేస్తాయి, వృక్షాలను చేపలు కానీ చిన్న నీటి పురుగులు కానీ ఇవన్నీ జంతు ప్లవకాలు తీసుకుంటాయి. చిన్న చేపల్లో ఇవి కొద్దిగా చేరి పేరుకొని పోతాయి. మళ్ళీ ఏం చేస్తాయి, చిన్న జంతువుల్ని చిన్న చేపలు తింటాయి, వాటిలోకి ఇది చేరుకుపోయి కొద్దిగా పేరుకొని పోతాయి. ఆహారపు గొలుసులోని ప్రతి దశలోని జీవులలో దీని సాంద్రత ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ వృక్ష ప్లవకాలు అండి, నీటిపైన ఉన్నాయి. ఇది ఒక చేప ఉంది, ఈ చేప ఏం చేస్తుంది, వృక్ష ప్లవకాలు మొత్తం తింటుంది. అంటే మొక్కలు కొద్దిగా ఉన్నా అదేమవుతుంది, ఎక్కువ పరిమాణంలో ఈ వృక్ష ప్లవకాలను చేప తీసుకోవడం వల్ల దీనిలోకి చేరడానికి ఎక్కువ పరిమాణం అవుతుంది. ఈ చేపను దీనిపైన ఇంకోటి పెద్ద చేప ఉందనుకో, ఈ పెద్ద చేప ఏం చేస్తుంది, ఎక్కువ చేపలు చిన్న చేపలు తీసుకోవడం వల్ల దీని శరీరం దీనిలోకి వచ్చేసరికి ఎక్కువ పరిమాణం అవుతుంది. అట్లా దీని ఆహారపు గొలుసులోని ప్రతి దశలోని జీవులలో దీని సాంద్రత ఏమవుతుంది, ఎక్కువగా చేరుతూ ఉంటుంది. ఇలా అపాయకరమైన రసాయన శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోనికి ప్రవేశించడాన్ని జైవిక వృద్ధీకరణ లేదా
బయోమాగ్నిఫికేషన్ అని అంటాం. ఇక్కడనేమో ఈ రసాయనాలు జీవుల్లో కొద్దిగా పేరుకొని పోతేనేమో దాన్ని జైవిక వ్యవస్థాపన అని అంటాం. ఇక్కడ ఏంది అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు అని వర్డ్ ఉండాలండి. ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడాన్ని జైవిక వృద్ధీకరణ, ఇక్కడనేమో కొద్దిగా చేరడం, ఇక్కడనేమో ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడాన్ని జైవిక వృద్ధీకరణ లేదా బయోమాగ్నిఫికేషన్ అని మనం అంటాం. ఇక్కడ చూడండి ఈ పటంలో జైవిక వృద్ధీకరణ ఎట్లా జరుగుతుంది చూడండి. ఉత్పత్తిదారులు మొక్కలు, ప్రాథమిక శ్రేణి వినియోగదారులు మొక్కలను తినేటివి, ద్వితీయ శ్రేణి వినియోగదారులు వీటిని కీటకాలను తినేటివి, తృతీయ శ్రేణి వినియోగదారులు. ఇక్కడ మొక్క లోపల ఎంత ఉంది? 0.4 ppm ఉంది అనుకుందాం, ఒక కలుషితం, లేకపోతే DTT అనుకుందాం. ఎంత ఉంది? 0.04 ppm పార్ట్స్ పర్ మిలియం అని అంటారు. పొల్యూటెంట్స్ని ఏం చేస్తారు? పార్ట్స్ పర్ మిలియంలో కొలుస్తారు. 0.04 ppm ఉంటే వీటిని తిన్న కీటకాలకు ఎంత వచ్చింది? 0.23 ppmగా వచ్చింది. వీటిని తిన్న కీటక కప్పలు మొదలైన వాటిలో 2.07 ppmకి చేరింది. వీటిని తిన్న పక్షుల్లోకి ఏం చేస్తుంది? 13.8 ppmకి చేరింది. ఈ విధంగా వీటిని తినే ప్రతి ఆహారపు గొలుసు ద్వారా ఏమవుతున్నాయి? ఈ రసాయన శకలాలు ఇతర జీవులలోనికి ఏం చేస్తున్నాయి? వాటిని తినేటువంటి జీవులలోకి ఏమవుతుంది? వాటి పరిమాణం ఏమవుతుంది? క్రమంగా పెరుగుతూ ఉంది. దాన్నే మనం ఏమంటాం? జైవిక వ్యవస్థాపన అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఘనరూప వ్యర్థాలను పారవేయడం. చెత్త కుండీలు చెత్తలో నిండి పొర్లిపోవడం, దుర్గంధం వెళ్లదల్లడం లాంటి దృశ్యాలు జనవాసాలు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో మనకు కనిపిస్తాయి. మనం చూస్తాం మనం వీధిలో పోతుంటే మున్సిపాలిటీ ఉంటాయి కదా చెత్త కుండీలు, అవి ఏమవుతాయి? అవి నిండాక ఏం చేస్తారు? దానికి కింద ఇట్లా వేసిపోతారు, చెత్తను వేసిపోతారు. అవి ఏం చేస్తాయి? అలాగా దుర్గంధం వాసనను వెదజల్లుతాయి. ఇది ఎక్కడ మనకు సిటీల లోపల కనిపిస్తాయి ఎక్కువగా. ముక్కు మూసుకొని దాని వైపు చూడకుండా త్వరగా దాటిపోతుంటాం. మానవ జాతి ఆరంభం నుండే జంతువులను తినగా మిగిలిన ఎముకలు వ్యర్థాలు బండ్ల తయారీకి చెట్లు నరకడం వల్ల వచ్చే వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవి. మానవ జాతి ఏం చేసేవారు? జంతువులను తినగా వాటి ఎముకలు ఏం చేస్తారు? వ్యర్థాలు ఉండేటివి. చెట్లను ఏం చేస్తారు? చెట్లను బండ్ల తయారీకి కానీ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ ఉపయోగించేవారు. నాగరికత పెరిగే కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా సంక్లిష్టంగా పెరిగింది. మన నాగరికత పెరిగే కొద్దీ ఏమైంది? ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది. ఆ ప్లాస్టిక్ను ఏం చేస్తున్నాం? అనేక రకాలుగా ఇప్పుడు చెక్క కంటే ఎక్కువ ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది? వ్యర్థాల సంక్లిష్టత ఏమవుతుంది? పెరిగిపోతుంది. అవి తొందరగా నెలలో కలిసిపోవు. 19వ శతాబ్దం చివరకు పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రపంచంలో వినియోగదారులు ఏమైనా పెరిగిపోయారు. దీనివల్ల గాలి విపరీతంగా కాలుష్యానికి గురవుతుంది. దీనితో పాటు తరతరాలుగా విచ్ఛిన్నం కాకుండా నేలలో ఉన్న వ్యర్థాలు వల్ల నేల విపరీతంగా కాలుషితం అవుతుంది. జనాభా పెరగడం, నేల కాలుష్యానికి ఇంకొక కారణం కూడా జనాభా పెరగడం. పట్టణీకరణ వల్ల ఘనరూప వ్యర్థాలు బాగా పెరిగిపోతున్నాయి. జనాభా పెరగడం, ఘన వ్యర్థాలు ఎక్కువగా పెరగడం ఇవన్నీ కూడా నేల కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఘనరూప వ్యర్థాలు అనగా చెత్త చెదారం, పనికిరాని టైర్లు, నీళ్ళను శుద్ధి చేసే ప్లాంట్లు, అడుగడుగున చేరే బురద మట్టి, మానవుల జంతువుల క్రియల వల్ల ఏర్పడ్డ ఘన ద్రవ పాక్షిక ఘన వాయు వ్యర్థాలు. ఇంకో రకంగా చెప్పాలంటే వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారివేయబడ్డ కర్బన అకర్బన వ్యర్థాలన్నింటినీ మనం ఏమంటాం? ఘనరూప వ్యర్థాలు అని అంటాం. కర్బన మరియు అకర్బన పదార్థాలన్నింటినీ కూడా మనం ఏమంటాం? ఘనరూప వ్యర్థాలు అని అంటాం. ఘనరూప వ్యర్థాలు అవి ఉత్పత్తి చేసే స్థానాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు, సంక్రమణకు గురి అయ్యే ఘనరూప వ్యర్థాల గురించి తెలుసుకుందాం. ఘనరూప వ్యర్థాలలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. మళ్ళీ దీనిలో మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు, దీనిలో ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలు, ఇళ్ల నిర్మాణంలోను ఇళ్లను కూలగొట్టిన వ్యర్థాలు, పారిశుద్ధ్యం వల్ల ఏర్పడిన పూడికలలోని వ్యర్థాలు, పారిశుద్ధ్యం వల్ల ఏర్పడిన పూడిక ఉంటుందిగా, డ్రైనేజ్ పూడిక కానీ అది లోని వ్యర్థాలు, వీటన్నిటిని ఏమంటామంటే మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు అని అంటాం. నెక్స్ట్ ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు. పరిశ్రమల నుండి, ఆసుపత్రుల నుండి వచ్చే వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని ప్రమాదకరమైన హానికరమైన విష పదార్థాలు ఉంటాయి వాటి లోపల, కాబట్టి వీటిని ప్రమాదకరమైన వ్యర్థాలు, ఘనరూప వ్యర్థాలు అని అంటాం. తర్వాత సంక్రమణకు గురి, అంటే ఈ వ్యర్థాల వల్ల కూడా వ్యాధులు ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తాయి. ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. వీటిని సూదులు, సిరంజులు, శస్త్రచికిత్స పరికరాలు, ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు, మిగిలిన మందులు, బ్యాండేజ్ గుడ్డలు, మానవ విసర్జితాలు ఇవన్నీ కూడా ఆసుపత్రి వ్యర్థాలలో ఉంటాయి. ఇవేం చేస్తాయి? అందులో ఆసుపత్రిలో రకరకాల వ్యాధుల గురించి చికిత్సలు చేస్తుంటారు. వ్రణాలు తీస్తాడు, గడ్డలు తీసేయడం,
ఆపరేషన్ చేయడం అలాంటి అన్ని వ్యర్థాలు ఉంటాయి. కాబట్టి అందులో వ్యాధులకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవేం చేస్తాయి, ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కూడా వ్యాధులను కలుగజేస్తాయి. ఇలాంటి సంక్రమణకు గురి అయ్యే ఘన వ్యర్థాలని అంటారు వీటిని. సాధారణంగా చెత్త, ఇళ్లలో పుట్టే వ్యర్థాలు, బయటపడేసే ఘన పదార్థాలు, పరిశ్రమలు మరియు వ్యవసాయ పనుల వల్ల ఘనరూప వ్యర్థాలు ఏర్పడతాయి. వీటితో పాటు ఇళ్లలో ఉండి పరిశ్రమల నుంచి విడితేటి వ్యవసాయ పనుల వల్ల కూడా ఏమైతే ఘనరూప వ్యర్థాలు ఏర్పడతాయి. వీటిలో అధికంగా కాగితం, అట్టముక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, గాజు వస్తువులు, నిర్మాణంలో వాడి పడేసిన పాత సామాగ్రి, ప్యాకేజ్ సామాగ్రి, విషతుల్యమైన హానికర పదార్థాలు వంటివి అన్నీ కూడా ఉంటాయి. నగరాల్లో ఏర్పడే చెత్తలో అధికంగా ఏమైతే ఈ కాగితాలు ఉంటాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాలు వంటివి వాటిని ఏం చేస్తారు, పునశ్చక్రియ రీసైకిల్ పద్ధతి ద్వారా నేలలోకి చేరి విచ్ఛిన్నం చేయవచ్చు. ఏంటి, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యర్థాలు ఉంటాయి, వాటిని ఏం చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు. అదేవిధంగా వ్యవసాయంలో ఏర్పడే అధిక వ్యర్థాలను పునశ్చక్రియ పద్ధతిలో వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏర్పడేటటువంటి వ్యర్థాలు ఉంటాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. గనుల్లో ఏర్పడే వ్యర్థాలను అక్కడి నుండి తొలగించవచ్చు. ఘనరూప వ్యర్థాలలో కొన్ని అత్యంత హానికరమైన నూనెలు, బ్యాటరీ లోహాలను కరిగించే పరిశ్రమల నుండి విడుదలయ్యే ఉత్పత్తి వచ్చే భార లోహాలు, కర్బన ద్రావణాలు మొదలైన వాటి పట్ల ఏం చేయాలి, ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇవేం చేస్తాయి, రేడియేషన్ కలిగిస్తాయి. వీటి నుంచి చాలా శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలంలో ఇవి నేలలో పేరుకొనిపోయి నేల రసాయన జీవధర్మాలను మార్చివేస్తాయి. ఇవేం చేస్తాయి, నేలలో తొందరగా కలిసిపోకపోవడం వల్ల ఏమవుతాయి, నేల యొక్క జీవ మరియు రసాయన ధర్మాలు ఏమైతే వీటి వల్ల మారిపోయి ఆ నేల ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతింటుంది. నేల రసాయన జీవ ధర్మాలను మార్చివేస్తాయి. మంచినీటి వనరులను కూడా ఏం చేస్తాయి, కలుషితం చేస్తాయి. ఈ భారమూలకాలు 90% కంటే ఎక్కువ ప్రమాదకర వ్యర్థాలు రసాయనాలు, పెట్రోలియం, లోహ పరిశ్రమలు, డ్రై క్లీనరు, గ్యాస్ స్టేషన్స్ నుండే వెలువడతాయి. 90% కంటే ఎక్కువ ప్రమాదకరమైన వ్యర్థాలు ఎక్కడెక్కడ నుంచి విడుదలవుతాయి అంటే ఏంటివి, రసాయన, పెట్రోలియం, లోహ పరిశ్రమలు, డ్రై క్లీనర్, గ్యాస్ స్టేషన్ నుంచే విడుదలవుతాయి. మన చుట్టుప్రక్కల పేర్కొనిపోయే ఇలాంటి వాటి వల్ల పుట్టే పిల్లలు అసాధారణ రీతిలో పుట్టుకతోనే లోపాలను కలిగి ఉండడం, క్యాన్సర్ లేదా శ్వాస సంబంధ, నాడి మరియు కిడ్నీ సంబంధ వ్యాధులకు గురవుతారు. ఇలాంటి పరిశ్రమల చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మానవులు, మరియు ఇలాంటి వాతావరణంలో భారమూలకాలతో కలిగినటువంటి వాతావరణంలో ఉంటే ఏమవుతుందంటే వారికి పుట్టే పిల్లలు ఉంటారు కదా, వారికి పుట్టే పిల్లలు అవయవ లోపంతో పుట్టడం కానీ, అంటే అవయవాలు లేకుండా పుట్టడం కానీ, ఏదో ఒక అవయవం లోపించడం కానీ, గర్భంలో ఉన్నప్పుడే, లేకపోతే క్యాన్సర్ వ్యాధులు రావడం కానీ, తొందరగా శ్వాస సంబంధ వ్యాధులు రావడం కానీ, నాడీ వ్యాధులు రావడం కానీ, కిడ్నీ సంబంధ వ్యాధులు రావడం అనేటివి మొదలైనటువంటివి జరుగుతాయి. ఈ అత్యంత విషపూరితమైన భారలోహాలు ఉన్నటువంటి ప్రాంతంలో నివసించడం వల్ల, అక్కడ ఉన్నటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల ఇలాంటి లోపాలతో కలిగిన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. వన నిర్మూలన, డిఫారెస్టేషన్. గాలి లేదా నీరు ద్వారా మట్టిపై పొరలు కొట్టుకుపోవడం వల్ల మృతికి సమక్షయం ఏర్పడుతుంది. గాలి వల్ల కావచ్చు, నీరు వల్ల కావచ్చు. ఏమవుతుంది, నేల ఉందిగా, ఈ నేలలో ఉన్నటువంటి పైపొర ఉంటుందిగా, ఈ పైపొర మొత్తం కొట్టుకుపోతే దాన్ని ఏమంటాం, నేల క్రమక్షయం అంటారు. అది గాలి ద్వారా జరగవచ్చు, నీటి ద్వారా జరగవచ్చు. వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది కదా, గాలి పెద్ద పెద్ద గాలు వస్తాయి కదా వేసవికాలంలో, నేల యొక్క పైపొర ఏం చేస్తుంది, ఆ గాలిలో కొట్టుకుపోతుంది. చెట్లను నరికివేయడం, వ్యవసాయ విస్తీర్ణం పెంచడం. చెట్లను నరికివేయడం లేకపోతే వ్యవసాయం కోసం చెట్లను మొత్తం ఏం చేస్తాం, నరికివేస్తాం. వ్యవసాయాన్ని పెంచడం అంటే అడవి చుట్టూ ఉన్న మొక్కలను కొట్టేసి ఇంకా కొంచెం పెద్ద వ్యవసాయం చేయడం. ఉష్ణోగ్రతలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న, ఆమ్ల వర్షాలు కురిసిన మానవ చర్యల వల్ల నేల క్రమక్షయానికి కారణమవుతాయి. ఇవన్నీ కూడా నేల క్రమక్షయానికి గల కారణాలు. ఈ క్రింది వాటిలో నేల క్రమక్షయానికి గల కారణాలను గుర్తించండి అని అడుగుతాడు. ఏమంటాడు, గాలి, నీటి వల్ల నేల క్రమక్షయం జరగడం, అడవుల నరికివేత, వ్యవసాయం విస్తీర్ణం పెంచడం. ఇది వ్యవసాయం విస్తీర్ణం పెంచితే ఏమైతుంది అబ్బా, నేల క్రమక్షయం జరుగుతుంది అనుకుంటాం, బట్ అవుతుంది. ఉష్ణోగ్రతల వల్ల వ్యత్యాసాలు, ఆమ్ల వర్షాలు, మానవ చర్యలు ఇవన్నీ కూడా నేల క్రమక్షయానికి కారణమవుతాయి. మానవులు నిర్మించే వివిధ నిర్మాణాలు, ఇవి కూడా మనము ఇళ్ళని నిర్మించుకోవడం, పరిశ్రమలు నిర్మించుకోవడం అట్లాంటివి చేస్తాం కదా. మానవులు నిర్మించే వివిధ నిర్మాణాలు, గనుల తవ్వకం, కలప నరకడం, అధికంగా పశువులను మేపడం ద్వారా మానవుడు నేల క్రమక్షయాన్ని అధికం చేస్తున్నాడు. అత్యధికంగా పశువులు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చిన్న అంశం అనుకుంటారు. పశువులను మేపితే నేల క్రమక్షయం జరుగుతుంది కదా, నేల క్రమక్షయం అయితే. అధిక పంటలు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అధిక పంటలు అంటే ఎక్కువ పంటలు పండించడానికి ఏం చేస్తాం, మన నేలని ఏం చేస్తాం, ఎక్కువగా అడవులు నరికివేసి పంటలు పండిస్తాం కదా, విస్తీర్ణం పెంచుతాం. కాబట్టి అత్యధిక పంటలు పండించడంలో కూడా నేల మృతిక క్రమక్షయం అనేటువంటిది జరుగుతుంది. అడవులు, గడ్డి మైదానాలు నేలను గట్టిగా పట్టి ఉంచుతాయి. ఇవేం చేస్తాయి, గడ్డి మైదానాలు, అడవులు కానీ ఏం చేస్తాయి, నేల మట్టి పొర కణాలు ఉంటాయి కదా, వాటిని గట్టిగా వేర్లతో పట్టి ఉంచడం ద్వారా నేల క్రమక్షయానికి గురి కాకుండా కాపాడుతాయి. ఇవి అనేక ఆవాసాలను, ఆవరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఈ వ్యవస్థల ద్వారా అనేక జంతువులకు ఆహారపు గొలుసులు సృష్టిస్తాయి. ఈ వ్యవస్థలు ఏం చేస్తాయి,
అనేక జంతువులు ఉంటాయి కదా. ఇప్పుడు భూమి నుండి వేలల్లో నివసించేటువంటి కొన్ని జంతువులు ఉంటాయి, ఆ భూమి పైన నివసించేటువంటి ఇట్లా అనేక ఆవాసాలను ఏర్పరుస్తాయి. ఈ వ్యవస్థల ద్వారా అనేక జంతువులకు ఆహారపు గొలుసులు సృష్టిస్తాయి. అడవులు నరికివేయడం వల్ల ఆహారపు గొలుసులోని జీవులు నశించడం వల్ల మిగతా జీవుల మనుగడ కూడా ప్రమాదం పడుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలను తినే జింకలు ఉంటాయి, జిరాఫీలు ఉంటాయి, కుందేలు ఉంటాయి. మొక్కలు నరికేసినాం అనుకో, ఇవన్నీ జీవులన్నీ చనిపోతాయి. వీటిని తినేటువంటి పులి, సింహం, చిరుత ఇవి కూడా వాటి ఆహారం దొరకదు. ఇట్లా వీటి యొక్క ఆహారపు గొలుసు ఏమవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది, ప్రమాదంలో పడుతుంది. తర్వాత జీవుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా గడ్డి మైదానాలు ఎడారులుగా మారిపోతున్నాయి. వన నిర్మూలన వలన ప్రపంచంలోని చాలా వృక్ష జంతు జాలాలు అధికంగా ఉండే ప్రాంతాలు క్రమంగా ఏమవుతున్నాయి, నశించిపోతున్నాయి. కార్బన్ సింకులుగా పిలువబడే అటవీ భూములు ఏమవుతున్నాయి, అంతరించిపోతున్నాయి. కార్బన్ అంటే CO2 ఏం చేస్తే అత్యధికంగా స్వీకరిస్తాయి కాబట్టి వాటిని మనం కార్బన్ సింకులు అని అంటాం అడవులను. అవి కూడా ఏమవుతున్నాయి, నశించిపోతున్నాయి. ఇది డిఫారెస్టేషన్ వల్ల. పట్టణీకరణ వల్ల కాలుష్యం, ఉపరితల నీళ్ళ కాలుష్యం చూద్దాం. ఉపరితలం అంటే నేల పై పొర ఉంటుంది కదా, దాన్ని మనం అంటాం ఉపరితలం అంటాం. ఉపరితల నీళ్ళ కాలుష్యం చూద్దాం. పట్టణాల్లో జరిగే వివిధ రకాల చర్యల వలన పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఏమవుతాయి, పోగవుతాయి. వాటిలో జీవ విచ్ఛిన్న పదార్థాలు, కొన్ని ఏమో జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాలు ఉంటాయి, కొన్ని జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు ఉంటాయి. జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాలు ఏంటివంటే కూరగాయలు, జంతు వ్యర్థాలు, తర్వాత కాగితం, కర్ర ముక్కలు, మృత కళేబరాలు, చెట్ల కొమ్మలు, ఆకులు, గుడ్డ ముక్కలు, ఊడ్చిన చెత్త, ఇవన్నీ ఏం చేస్తాయి, తొందరగా జీవ విచ్ఛిన్నం అంటే చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి. బ్యాక్టీరియా, ఫంగస్ వీటిపైన ఏం చేస్తే చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడతాయి, నీళ్ళలో తొందరగా కలిసిపోతాయి. వాటిని జీవ విచ్ఛిన్న పదార్థాలు అంటారు. నీళ్ళలో తొందరగా కలిసిపోయిన పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అంటారు. అవి ఏంటివంటే ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు, గాజు ముక్కలు, రాళ్ళు, సిమెంట్ ముక్కలు, ఇవన్నీ కూడా. ఒక అంచనా ప్రకారం మన దేశంలో ప్రతిరోజు పట్టణాల్లో సుమారుగా 50,000 నుంచి 80,000 మెట్రిక్ టన్నుల ఘనరూప వ్యర్థాలు ఏర్పడుతున్నాయి. మెట్రిక్ టన్నుల ఘనరూప వ్యర్థాలు పెడుతున్నాయి. వాటిని నిర్మూలించాలంటే అవి అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. వీటన్నిటిని మనం నిర్మూలించాలంటే ఏంటంటే వాటి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నిర్మూలించకుంటే ఈ 50 నుంచి 80 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉన్నాయి కదా, వీటిని మనం అట్లే ఉంచినాం అనుకో, ఏమైతే చాలా సమస్యలు, అనారోగ్య సమస్యలు, నీళ్ళ కాలుష్యం, గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం అనేటువంటివి అన్నీ కూడా ఏర్పడతాయి నిర్మూలించకుంటే. మురికి కాలువలో చెత్త పేరుకొని పోవడం, దీనివల్ల అనేక మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది కదా, డ్రైనేజీలు పగిలిపోవడం కానీ, లీక్ అవ్వడం కానీ, మురుగునీటి సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు, వ్యాధులు కూడా వస్తాయి. అక్కడ దోమలు చేరి ఆ దోమలు ఏం చేసి మలేరియా లాంటి వ్యాధులు వ్యాపింపజేయడం, నీరు ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడాయి. ఇప్పుడు విధంగా కాలు ఉన్నాయి కదా, ఇందులో ఎక్కువ ఘన చెత్త, ఇది ప్లాస్టిక్ కానీ, సంచులు కానీ, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, నీటి ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఘనరూప వ్యర్థాల వలన మామూలుగా ప్రవహించవలసిన నీరు ఏమవుతుంది, ఆగిపోయి మురికి నీరు రోడ్ల మీదకి, మనం చూస్తాం అక్కడక్కడ డ్రైనేజీ వాటర్ ఏం చేస్తుంది, రోడ్ల మీద ప్రవహిస్తుంటుంది. రోడ్లను ముంతెచ్చడం, భవనాల పునాదులను ప్రమాదం వాటిల్లడం ఆరోగ్యానికి ప్రమాదకారిగా మారుతుంటాయి. తర్వాత దుర్వాసన, ఒకే పదార్థంలో వ్యర్థాలన్నీ పారవేయడం వల్ల ఏమవుతుంది, దుర్వాసన వస్తుంది. సూక్ష్మజీవుల చర్యలు పెరగడం, దీనివల్ల సూక్ష్మజీవులు పెరిగి కర్బన వ్యర్థాలు ఎక్కువ మొత్తంలో మీథేన్ వాయువును, ఇవన్నీ ఏం చేస్తాయి, మీథేన్ వాయువును రిలీజ్ చేస్తాయి. చాలా రసాయనాలు నీటిని ఏం చేస్తాయి, కలుషితం చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి నీరు కాలుష్యం అవుతుంది, నీరు కూడా కాలుష్యం అవుతుంది. ఆసుపత్రి నుంచి విడుదలయ్యే ఘనరూప వ్యర్థాలు చాలా ఆరోగ్య సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. ప్రమాదకరమైన మందులు, ఇంజెక్షన్ల వల్ల అనేక రకమైనటువంటి వ్యాధికారక క్రిములు ప్రబలే అవకాశం ఉంటుంది. ఆసుపత్రి నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిలో అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఇవేం చేస్తాయి, ఇతరులకు వ్యాధులను కలిగించడం మొదలైనవన్నీ కూడా చేస్తాయి, వ్యాధికారక క్రిములను కూడా కలిగిస్తాయి. నెక్స్ట్ భూగర్భ కాలుష్యం, అండర్ గ్రౌండ్ సాయిల్ పొల్యూషన్. నగరాలలో నేల లోపల పొరల్లో మట్టి అనేక కారణాల వల్ల కాలుష్యానికి గురవుతుంది. నగరాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పట్టణాల్లో అక్కడ ఉండేటువంటి మట్టి పొరలు ఉంటాయి కదా, అక్కడ ఉండే ఈ పట్టణాల్లో విడుదలయ్యేటువంటి కాలుష్యాల వల్ల ఈ మట్టి పొర భూగర్భ పొరలు కూడా ఏమవుతున్నాయి, కాలుష్యానికి గురవుతున్నాయి. పరిశ్రమల నుంచి ఉత్పత్తి చేసే రసాయన వ్యర్థాలు ఉంటాయి కదా, పాక్షికంగా లేదా పూర్తిగా కుళ్ళిన మురుగు వ్యర్థాలు, శానిటరీ వేస్ట్, వీటిలో ముఖ్యమైనవి చాలా ప్రమాదకరమైనవి కాడ్మియం, క్రోమియం, సీసం, ఇవన్నీ భార మూలకాలు. కాడ్మియం కానీ, క్రోమియం కానీ, సీసం, ఆర్సెనిక్, సెలీనియం వంటి రసాయనాలు నేల లోపల పేరుకుపోవడం వలన కాడ్మియం కానీ, క్రోమియం కానీ, సీసం కానీ, ఆర్సెనిక్ కానీ, సెలీనియం లాంటి రసాయనాలు నేల లోపల పేరుకుపోవడం వలన ఏమవుతుంది, నేల లోపల కాలుష్యం అవుతుంది. ఇది నేల యొక్క సహజ స్వభావాన్ని, సమతుల్యతను ఏం చేస్తున్నాయి, దెబ్బతీస్తాయి. నేల కాలుష్యం ప్రభావాలు, మన అదృష్టవశాత్తు మంచి వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు గాలి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
మంచి వాతావరణ పరిస్థితులు ఉంటాయి, తగ్గించవచ్చు. కానీ కలుషితమైన నేలలోని వ్యర్థాలను ఎవరో ఒకరో తొలగిస్తే తప్ప నేలను పునరుద్ధరించడం జరగదు. కలుషితమైన నేల కాలుష్యంతోనే ఉండిపోతుంది. నగర కాలుష్యం అలాగే ఉండిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలిసిపోవడానికి ఏమైతే వందల సంవత్సరాలు పడితే రేడియో ధార్మికత వల్ల కలిగే నేల కాలుష్యం తగ్గడానికి అంతకంటే 10 రెట్ల సమయం పడుతుంది. జస్ట్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమో వందల సంవత్సరాలు పడితే ఈ రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయి కదా, ఏటివి కాడ్మియం కానీ, క్రోమియం కానీ, సీసం కానీ, ఆర్సెనిక్ కానీ, సెలీనియం కానీ, వాటికంటే 10 రెట్లు ఎక్కువ సంవత్సరాలు, అంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అందుకే వ్యర్థాలు పోగు చేసిన నేలలు అణు ధార్మిక కలుషితాలు నింపిన ప్రదేశాలను ఎప్పటికీ కలుషితమైనవిగా పరిగణించవలసి వస్తుంది. అంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు కలుషితమైన ప్రదేశాలు కానీ గుర్తించాల్సి ఉంటుంది. నేలలోని పోషకాలు జీవులలోనికి చేరడం. ఈ నేలలోని పోషకాలు నేలలో ఉండుకుంటే అవి ఏం చేస్తాయి, జీవుల్లోనికి చేరుతాయి. జీవులు కళేబరాలు కుళ్ళి పోషకాలుగా తిరిగి నేలలో కలిసిపోవడం అనే సహజ వలయానికి ఏం చేస్తాయి, ఆటంకం కలగడంలో, ఈ పోషకాలు ఏం చేస్తాయి, ఆటంకం కలిగించడంలో నేల కాలుష్య ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఏమవుతుంది, నేల కాలుష్య ప్రభావం కనిపిస్తుంది. వినియోగంలోకి వస్తున్న నేల పరిమాణం పెరిగే కొద్దీ కాలుష్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఏం చేస్తారు, జనాభా తక్కువ ఉండేది, కొంచెం నేలను పంట పండించుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఏం చేస్తుంది, జనాభా బాగా పెరుగుతుంది. ఏం చేస్తుంది, నేల పరిమాణం ఏమవుతుంది, పెరుగుతుంది, కాలుష్యం కూడా పెరుగుతుంది. అయితే ఆ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. కాబట్టి వ్యవసాయం కోసం ఉపయోగించే భూ విస్తీర్ణం కూడా పెరుగుతుంది. దీంతోపాటు కాలుష్యం కూడా పెరుగుతుంది. భూ విస్తీర్ణం పెరుగుతుంది, కాలుష్యం కూడా పెరుగుతుంది. అతిపెద్ద సమస్య ఏమిటంటే కలుషితమైన నేలను నివాసాల కోసం కానీ పంట పొలాల్లో కానీ మార్చినట్లయితే, కలుషితమైన ఈ నేల ఉంటుంది కదా, ఈ నేలని మనం పంట పొలాలకు కానీ నివాసం కోసం కానీ ఉపయోగించినట్లయితే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. పారిశ్రామికీకరణ కంటే ముందుగా ఉన్నట్టున్న నేలలోనే ఇళ్లను నిర్మించుకోవాలి. పారిశ్రామికీకరణ కంటే ముందుగా ఉన్నట్టున్న నేల ఉంటుంది చూసినా, పరిశుభ్రమైన నేల, అలాంటి వాటిలోనే మనం ఏం చేసుకోవాలి, ఇళ్లను కట్టుకోవాలి. నేలను శుభ్రం చేసుకున్న తర్వాతే ఇళ్లను నిర్మించుకోవాలి. ఇలాంటి నేలలో ఇల్లు నిర్మించుకున్న వారు ఆరోగ్య సమస్యలను గురి కాకుండా చూడాలి. కలుషితాలు నిన్న గుంటలు ఏం చేస్తారు, చాలా ప్రాంతాల్లో ఏం చేస్తారు, ఇప్పుడు చెరువు కుంటలు ఉంటాయి కదా, సిటీ లోపల ఇట్లా చెరువు ఉంటుంది అనుకో, చెరువు ఇట్లా తీర ప్రాంతం ఉంటుంది, అంచు ప్రాంతం, అక్కడ నుంచి మున్సిపాలిటీ వేస్ట్ అంత మున్సిపాలిటీ చెత్త అంతా తీసుకొచ్చి ఇట్లా నింపుతారు. నింపి ఏం చేస్తారు, ఇక్కడ ప్లాట్లు కట్టి ప్లాట్లను సేల్ చేస్తారు. ఇదంతా కలుషితమైనటువంటి నీళ్ళలో ఉన్నటువంటి ఇల్లు. వీటిలో మనం ఏం చేస్తాం, నివసిస్తే మనకు కూడా చాలా రకమైన రోగాలు, వ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాను. కలుషితమైన పారిశ్రామికీకరణ కంటే ఉన్నట్లున్న నేలలోనే ఇళ్లను నిర్మించుకోవాలి. నేలను శుభ్రం చేసుకున్న తర్వాతనే ఇల్లు నిర్మించుకోవాలి. ఇలాంటి నేలలో ఇల్లు నిర్మించుకున్న వారు ఆరోగ్య సమస్యలకు గురి కాకుండా చూడాలి. కలుషితాలు నిన్న గుంటలు, గనుల తవ్వకం మొదలైన కారణాల వల్ల కలుషితాలు భూగర్భంలోకి చేరి ఏం చేస్తాయి, నీటిని విషతుల్యం చేస్తాయి. ఈ నీరు వాడిన వారి ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్రభావాలు కలిగిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉన్న మంచి నీటిని మాత్రమే ఏం చేయాలి, వాటర్ను కూడా మంచి నీటిని తీసుకోవాలి. చాలా రకాలైన కారకాల వల్ల కొన్ని సంవత్సరాలుగా లేదా దశాబ్దాలుగా ఏమవుతుంది, క్యాన్సర్ వ్యాధులు సంభవిస్తున్నాయి. కలుషితమైన ప్రదేశాల్లో సంచరించడం వల్ల ఈ వ్యాధులు కలుగుతున్నాయని నిరూపించడం మాత్రం కష్టమైన పని. వీటిని ఈ కలుషితమైన ప్రదేశాల్లో ఉంటేనే ఈ క్యాన్సర్లు వస్తాయని మనం నిరూపించడం చాలా కష్టం. ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటి ఒకే కారకంపై ఒకే రీజన్తో రాదు, చాలా కారణాలు ఉంటాయి. ఎంత నేల కలుషితమైంది అంటే మనం నేల ఎంత కలుషితమైంది ఒక చెప్పలేము. ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి కాలుష్యంలో ఎంత తేడా ఉంది. ఒకేసారి నీటిలోకి కాలుష్యం ప్రవేశించగానే ఏ రకమైన చర్యలు జరిగి కాలుష్యం అవుతున్నాయని ఖచ్చితంగా నిర్ణయించి ఎవరూ చెప్పలేరు. కాబట్టి సమస్య తీవ్రతను, దాని ప్రభావాన్ని ఖచ్చితంగా నిర్ణయించే ప్రామాణిక పద్ధతులు నిర్ణయించడం చాలా కష్టము. అంటే ఎంత చేరింది, ఎంత కాలుష్యమైంది, ఎన్ని రోజులు ప్రభావం ఉంటుంది అనేటువంటి ప్రామాణికమైన పద్ధతులు నిర్ణయించడం చాలా కష్టము. అయినప్పటికీ ప్రతి కాలుష్య కారకం ఎలాంటి ప్రభావాలు కలిగిస్తుందో తెలుసుకోవడం అవసరము. ఉదాహరణకు సీసం లాంటి విషపూరిత భారలోహాలు మనుషుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో తెలివితేటలను తగ్గించడం. సీసం ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణంలో ఉంటే, లేదా ఎక్కువ వాతావరణంగా ఆ సీసం ఉన్నటువంటి ఏమైనా ప్రదేశాల్లో ఉన్నా, లేకపోతే అలాంటి పదార్థాలను తీసుకున్న ఏమవుతుంది, తెలివితేటలు తగ్గిపోవడానికి కారణమవుతుంది. కొన్ని రసాయనిక కాలుష్యకాలు క్యాన్సర్ కారకాలుగా మారి క్యాన్సర్ వ్యాధిని కలిగిస్తాయి. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వంటి వాటికి కారణమవుతున్నాయి. ఇలా నేల కాలుష్యం ప్రభావాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం 3 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. నేలలోని విషపూరిత రసాయనాలు ఆహార జాలకంలోనికి చేరడం వల్ల జీవుల్లో జీవరసాయనిక ప్రక్రియకు విఘాతం కలగడం. ఆహార జాలకం వల్ల ఒక జీవి నుంచి ఇంకొక జీవికి చేరి ఏం చేస్తున్నాయి, వాటి జీవరసాయన ప్రక్రియలు ఉంటాయి కదా, వాటికి విఘాతం కలిగించడం ఒక రకంగా వర్గీకరించవచ్చు.
నేలలో నీరు నిల్వ ఉండటం, నిలిచిపోవడం, క్షార స్వభావం పెరగడం వల్ల నేల సారం తగ్గిపోవడం. ఇది ఒక వర్గం. విష రసాయనాలు మొక్కలు జంతువుల ఎదుగుదలపై ప్రభావం చూపడం. ఈ విష రసాయనాలు ఏం చేస్తాయి? మొక్కలు పెరగకుండా, జంతువులు పెరగకుండా వాటిపైన ప్రభావం చూపుతాయి. ఇట్లా మూడు రకాలుగా మనం వర్గీకరించవచ్చు. వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావ ఫలితాలు. వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావ ఫలితాలు ఎట్లున్నాయో చూద్దాం. ఏమైతే నేల సారం తగ్గిపోతుంది, నేలలోని నత్రజని స్థిరీకరణ తగ్గిపోతుంది, నేల క్రమక్షయం ఏమవుతుంది, ఇవన్నీ పెరిగితే ఏమైతే నేల క్రమక్షయం పెరుగుతుంది. ఎందుకంటే మొక్కలు చనిపోవడం, అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల ఏమవుతుంది? నేల క్రమక్షయం పెరుగుతుంది. నేలలోని పోషకాలు అధికంగా తగ్గిపోతాయి. నదులు చెరువులలో పూడిక పేరుకపోతుంది. ఇవన్నీ ఏం చేస్తాయి? క్రమక్షయం చెందడం వల్ల ఇవన్నీ కొట్టుకుపోయి నదులు చెరువులు పేరుకుపోతాయి. పంట దిగుబడి తగ్గుతుంది. నేల మీద జీవించే వృక్ష జంతుజాలాల మధ్య సమతుల్యత లోపిస్తుంది. అన్ని కాలుష్య కారకాల వల్ల ఇవన్నీ ప్రభావాలు ఉంటాయి. పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ప్రభావ ఫలితాలు. పరిశ్రమల ద్వారా ఏ విధంగా నేల కాలుష్యం జరుగుతుందో చూద్దాం. భూగర్భ జలాలు ఏమైతే విష రసాయనాలతో కలుషితం అవుతాయి. భూగర్భ నీరు ఉంటుంది కదా, అవన్నీ కూడా విష రసాయనాలు కలిసిపోతాయి. ఆవరణ వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతుంది. సమతుల్యత ఉన్న ఆవరణ వ్యవస్థ అసమతుల్యత ఏర్పడుతుంది. విషపూరిత వాయువులు వెలువడతాయి. ఆరోగ్యానికి హాని కలిగించే రేడియో ధార్మిక కిరణాలు విడుదల చేయబడతాయి. నేల క్షార స్వభావం 7.5 ఉండాలి కదా, దానికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి క్షార స్వభావం పెరిగిపోతుంది. వృక్షజాలం తగ్గిపోతుంది. ఆ ప్రాంతంలో చెట్లు మొదలైనవి మొలవు, తద్వారా వృక్షజాలం తగ్గిపోతుంది. నగరాలలో నేల కాలుష్య ప్రభావ ఫలితాలు. నగరాలలో నుండి నేలపైన ఎలా కాలుష్య ప్రభావం ఉంటుంది చూద్దాం. మురుగునీటి కాలువలు మూసుకుపోతాయి ఈ నేల కాలుష్యం వల్ల. చెత్త చెదరముట్టం చేరుకుపోవడం వల్ల పరిసరాలు నివాసయోగ్యం కాకుండా అక్కడ మొత్తం దుర్గంధం, వాసన అవన్నీ ఏర్పడతాయి. నివాసయోగ్యం కాకుండా పోతాయి. ప్రజా ఆరోగ్య సమస్యలు, కొత్త వ్యాధులు వస్తాయి. త్రాగునీటి వనరులు కలుషితమవుతాయి. అక్కడ ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ ఉంటుంది, అవి కూడా కలుషితమవుతాయి. చెడు వాసనలు గల వాయువులు వెలువడతాయి. వ్యర్థ పదార్థాల నిర్వహణ కష్టతరం అవుతుంది. ఏమైతుంది? వ్యర్థ పదార్థాలను నిర్వహించడం అంటే తడి చెత్త, పొడి చెత్త వాటిని తీసుకుపోయి పరిశుభ్రంగా దాన్ని సపరేట్ చేయడం అనేది కలుషితం అవుతుంది. నేల కాలుష్యం దీర్ఘకాలిక ప్రభావాలు. నేల కాలుష్యం వల్ల దీర్ఘకాలికంగా చాలా కాలంగా ఉండే ప్రభావాలు ఏంటో చూద్దాం. నేల కలుషితమైందంటే అది ప్రమాద గంటికలు మోగిస్తున్న భయంకరమైన పరిస్థితి ఏర్పడినట్లే. నేలలో కాలుష్యం పెరుగుతున్న కొద్దీ పంటలు పండించడానికి ఉపయోగపడకుండా పోతుంది. అదేం చేస్తుంది? పంటలు పండకుండా పోతుంది. కలుషితాలు పంటల్లోనికి చేరి వాటిని ఆహారంగా తినే వారిపై కూడా వ్యాధులను కలిగించడం అనేటువంటి జరుగుతుంది. కలుషితమైన నేలలో పంటలు పండిస్తే క్రమంగా ఆహార ఉత్పత్తి కూడా ఏమవుతుంది? దిగుబడి కూడా తగ్గిపోతుంది. అందువల్ల పంటలు పండించడం కూడా తగ్గుతుంది. ఇలా వృధాగా మారిన నేలలోని మొక్కలేవి లేకపోవడం వల్ల నేల క్రమక్షయం ఏమవుతుంది? పెరుగుతుంది. నేల క్రమక్షయం చెందుతుంది. దీనివల్ల ఇంకా హాని జరగవచ్చు. దీంతో పాటు నేలలో జీవించే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఆ సూక్ష్మజీవులపై కలుషితాల ప్రభావం కలిగించడం వల్ల నేల సహజ స్వభావాన్ని ఏమవుతున్నాయి? ఇవన్నీ మార్చివేస్తాయి. నేల సహజంగా ఉండే ఆ స్వభావం మారిపోయి కొత్త స్వభావం, క్షార స్వభావము, ఆమ్ల స్వభావము చేరుతుంది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో కొన్ని రకాల జీవరాశులు చనిపోతే వాటి మీద ఆధారపడి ఉన్న పరభక్షకాలు మరో చోటికి పోవాలి లేదా ఆహారం దొరకక మరణించాలి. అందువల్ల నేల కాలుష్యం వల్ల మొత్తం ఆవరణ వ్యవస్థలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో నేల కాలుష్యం అయిందండి, ఇక్కడ ఉన్నటువంటి జీవులు, వీటిపైన జీవించే జీవులు ఉంటాయి. ఇక్కడ మొక్కలు మొలవలేదు, ఆ మొక్కలను తినే జంతువులు లేవు, జంతువులను తినే ఇంకో జంతువులు ఉంటాయి కదా, వాటిపైన కూడా ప్రభావం పడుతుంది. ఇట్లా మొత్తం ఆవరణ వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయి. నేల కాలుష్య నియంత్రణ. మరి ఏం చేయాలి? ఏం చేస్తే నేల కాలుష్యాన్ని మనం నియంత్రించవచ్చు అనేటువంటి అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేల కాలుష్య నియంత్రణ. నేల కాలుష్యాన్ని నియంత్రించడానికి క్రింది చర్యలు చేపట్టాలి. సున్నితమైన ప్రదేశాల్లో నేల క్రమక్షయం చెందకుండా చూడాలి. నేల పైపర ఉంటుంది కదా, ఈ పైపర కొట్టుకుపోకుండా చూడాలి. పరిమితమైన సంఖ్యలో నిర్మాణాలను అనుమతియాలంటే ఎక్కువ సంఖ్యలో కన్స్ట్రక్షన్స్ జరగకుండా, భవనాలు అలాంటి పరిశ్రమలు కట్టకుండా కొన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతినివ్వాలి. రసాయన ఎరువులు, పురుగు మందులు అతి తక్కువగా వాడాలి. వాడడం ముఖ్యమైన అంశం. తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, మరలా వాడుకునే విధంగా మార్చడం, తిరిగి చేయడం, ఇట్లా 4R ఫార్ములా అని ఉంటుంది. ఈ 4R ఫార్ములా రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అనేటువంటి తగ్గించడం, తిరిగి తగ్గించాలి. అంటే కాలుష్యం ఎక్కువ కాకుండా తగ్గించాలి. ఒకవేళ అలాంటి పదార్థాలు ఉంటే వాటిని ఏం చేయాలి? తిరిగి ఉపయోగించాలి. దాన్ని ఏం చేయాలి? మరలా వాడుకునేందుకు అంటే తిరిగి ఉపయోగించడం, దాన్ని మళ్ళీ ఇంకో దానికి మార్చుకున్నాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ని ఏం చేయాలి? మ్యాక్సిమం ప్లాస్టిక్ని వాడద్దు. ఒకవేళ వాడినామనుకో, ఫస్ట్ ఒక ప్లాస్టిక్ డబ్బా వాడినాం, దాన్ని ఏం చేసేయాలి? దాన్ని మార్చేసి ఏం చేయాలి? ఇంకొక వస్తువుగా కొన్ని రోజులు ఉపయోగించుకోవాలి. తద్వారా ఏమైతే తక్కువ కాలుష్యాన్ని ఉపయోగించవచ్చు. ఇంకా అది ఉపయోగపడుతుంది అంటే దాన్ని కరిగించి ఇంకొక వస్తువును తయారు చేయాలి. అట్లా వాడుకునేందుకు వీలుగా మార్చడం, తిరిగి చేయడం, దాన్ని మళ్ళీ తిరిగి కొత్త వస్తువుగా తయారు చేయడం, అట్లా చేసుకోవాలి.
తిరిగి ఉపయోగించడం, తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, వాడుకునేందుకు వీలుగా మార్చడం, ఏం చేయాలి, మళ్ళీ తిరిగి చేయడం. ఇట్లా 4R రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ అనేటువంటి 4R పద్ధతుల ద్వారా ఘనరూప వ్యర్థాలను ఏం చేయాలి, చాలా వరకు తగ్గించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగం తగ్గించడం. రసాయన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను, జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను వాడడం ద్వారా రాసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడకాన్ని ఏం చేయవచ్చు, తగ్గించవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల వీటిని తగ్గించవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల మన ముందున్న సవాలు అనేటువంటి అంశంలో పాఠ్యాంశంలో మనం తెలుసుకున్నాం కదా. వీటిని ఉపయోగించడం వల్ల ఏం చేయొచ్చు, తెగులను తగ్గుతాయి. పురుగు మందులను వాడటం కూడా తగ్గుతుంది. అందువల్ల నేల కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. పదార్థాలు, వస్తువులను తిరిగి ఉపయోగించడం చెప్పుకున్నాం కదా, రీయూజ్, వాటిని తిరిగి ఉపయోగించాలి. మనం తరచుగా ఇళ్లలో వాడే గాజు పాత్రలు, పాలిథిన్ సంచులు, కాగితం, బట్టలు మొదలైన వాటిని పారవేయకుండా మళ్ళీ ఉపయోగించడం వల్ల ఘనరూప వ్యర్థాల వల్ల కలిగే నేల కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. పునశ్చక్రీయం, రీసైకిల్, ఇది నేల కాలుష్యాన్ని తగ్గించడానికి తోడ్పడే ముఖ్యమైన పద్ధతి. రీసైకిల్ అనేటువంటి కాగితం, గాజు, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు తిరిగి ఉపయోగించుకునే విధంగా తయారు చేయాలి. వాటిని మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా తయారు చేయాలి, రీసైకిల్ చేయాలి. వాడిన వస్తువులను ఉపయోగకరమైనవిగా మార్చడం వల్ల వ్యర్థాలను తగ్గించడంతో పాటు సహజ వనరులను కూడా మనం కాపాడవచ్చు. ఉదాహరణ, కాగితం చెత్తతో 1 టన్ను కాగితాన్ని తిరిగి తయారు చేయగలిగితే 12 చెట్లను మనం కాపాడిన వాళ్ళం. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, రెగ్యులర్గా చెత్త పేపర్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలి, వాటిని రీసైకిల్ ఉపయోగించి అట్టలు కానీ, తర్వాత ఇంకోటి కార్డ్బోర్డ్లను కానీ అట్లా తయారు చేసుకున్నాం అనుకో, ఇట్లా తిరిగి 1 టన్ను కాగితాన్ని మనం తిరిగి ఉపయోగిస్తే 12 చెట్లను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. 17 చెట్లను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అంటే 17 చెట్లను మనం నరికితే 1 టన్ను కాగితం అనేది తయారవుతుంది అనేటువంటి దీని ఉద్దేశం. సో మనం 17 చెట్లను కూడా కాపాడిన వాళ్ళం అవుతాము దీని ద్వారా. సో నెక్స్ట్, అడవుల పెంపకం తిరిగి చేయడం. అడవులను ఏం చేయాలి, వాటిని పెంచాలి. అంటే మనం అడవులను తగ్గించకుండా అడవులను పెంపకాన్ని మళ్ళీ చేయాలి. ఖాళీ నేలలో గడ్డి పెంచడం, అడవుల్లో తిరిగి మొక్కలు పెరిగేలా చేయడం, నేల నష్టం కలగకుండా చూడడంతో పాటు వరదలను నివారించగలుగుతాం. అడవులను పెంచడం వల్ల ఏమైతే నేల క్రమక్షయం జరగకుండా వరదలు కూడా నివారించవచ్చు. నేల కోసివేత జరగకుండా చేయగలుగుతాం. మన వన సంరక్షణ సమితుల ద్వారా గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలలో సామాజిక అడవులను పెంచడం వల్ల నేల క్రమక్షయం చెందకుండా కాపాడవచ్చు. ఘనరూప వ్యర్థాల యాజమాన్యం చూడండి. నేలపైన రోజుకు టన్నుల కొద్ది ఘనరూప వ్యర్థాలు పేరుకుపోవడం మనకు పెద్ద సమస్యగా మారింది. ఊరికి దూరంగా చెత్త వేసే ప్రదేశం, డంప్ యార్డ్లలో చెత్త పడేయడం దీనికి సరైన పరిష్కారం కాదు. ఇలా వేసుకుంటూ పోతే చెత్త పడేయడానికి బోలెడంత నేల అవసరమవుతుంది. ఉదాహరణకు మన రాష్ట్రంలో 32 పెద్ద పట్టణాలు ఉన్నాయి. ప్రతిరోజు తలసరిగా 364 గ్రాముల చెత్త ఉత్పత్తి అవుతుంది. 2021 నాటికి చెత్తనంతా పారవేయడానికి హైదరాబాద్ నగరం అంత పరిమాణం సమానమయ్యే ప్రదేశం అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా యూజ్ చేసుకుంటూ పోతే 2021 నాటికి మనకు హైదరాబాద్ అంత ప్లేస్ కావాలి. ప్రదేశం అవసరమని అంచనా. రోజుకి పెరిగిపోతున్న చెత్తను పారవేయడానికి చోటు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా వేసుకుంటూ పోతే మనం ఏమవుతుంది అంటే, ఇట్లా మనం పారేసుకుంటూ పోయినాం అనుకో, దాన్ని రీయూజ్ చేయకుండా, రెడ్యూస్ చేయకుండా, రీసైకిల్ చేయకుండా, రికవర్ చేయకుండా ఏమవుతుంది, ఇట్లా పెద్ద హైదరాబాద్ సిటీ అంత ప్లేస్ కావాలి. అట్లా కాకుండా కాబట్టి చెత్త పారవేయడానికి సరైన నిర్వహణ విధానాలు పాటించవలసిన అవసరం ఉంది. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వ్యర్థాల సేకరణ, అనుకూలమైన ప్రదేశాలకు రవాణా చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించని పద్ధతుల ద్వారా తొలగించడం అనే దశలను మనం ఏం చేయాలి, పాటించాలి. పరిశ్రమల వ్యర్థాలను భౌతిక, రసాయనిక, జైవిక పద్ధతుల ద్వారా తక్కువ హాని కలిగించే విధంగా ఏం చేయాలి, మార్చాలి. ఆమ్ల క్షార వ్యర్థాలను మొదట తటస్థీకరించాలి. ఆమ్ల క్షార వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలి, ఫస్ట్ న్యూట్రలైజేషన్ చేసి నీటిలో కరగని నేలలోకి చేరిపోయే వ్యర్థాలను నియంత్రించే స్థితిలో ఏం చేయాలి, పారేయాలి. నీటిలో కరగకుండా నీళ్ళలో కలిసిపోయే వ్యర్థాలు ఉంటాయి, వాటిని నీళ్ళలో కలిసేటట్లు చేయాలి. చివరి ప్రయత్నంగా హానికరమైన వ్యర్థాలను పడేయడానికి మనకు ప్రమాదకరం కానీ ఇతర నూతన ప్రదేశాలను చూసుకోవాలి. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నీళ్ళలో పెద్ద గోతులు తీసి పూడ్చివేయాలి. నివాస ప్రదేశాలకు దూరంగా ఏం చేయాలి, పెద్ద గోతులు తీసి అందులో ప్రమాదకరమైన వ్యర్థాలు ఉంటాయి, వాటిని నింపి ఆ గోతులను పూడ్చేయాలి. అందరికీ తెలిసిన పద్ధతి అయితే, ఇలాంటి గుంటలు నిర్మించడానికి కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసేటప్పుడు పర్యావరణపరమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఘనరూప వ్యర్థాలను కాల్చివేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాకుండా ఎక్కువ పరిమాణంలో బూడిద కాలుష్యం ఏమవుతుంది, బూడిద యాష్ అనేటువంటి విడుదలై అది కూడా మళ్ళీ గాలి కాలుష్యాన్ని కలుగజేస్తుంది. బూడిద వ్యర్థాలు మిగలడంతో పాటు గాలి కాలుష్యం అవుతుంది.
ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని మనం ఏమంటాం? పెరాలసిస్ అని అంటాం. ఆక్సిజన్ లేకుండా మనం ఏం చేయొచ్చు? వ్యర్థ పదార్థాలను మండించాలి. దాన్ని ఏమంటాం? పెరాలసిస్ కాదు, పెరాలసిస్ అనేటువంటిది రోగము, పెరాలసిస్ అనేటువంటిది. ఓకే, పెరాలసిస్ ఇది ఆక్సిజన్ లేకుండా వ్యర్థ పదార్థాలను కాల్చడం. ఇది కాల్చడానికి ఉపయోగించే ఇన్సినరేషన్కు ప్రత్యామ్నాయ పద్ధతి. ఈ పద్ధతి వల్ల వెలువడే వాయువులు ద్రవాలనే ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఇక్కడ వెలువడే వాయువులు ఉంటాయి కదా, వాటిని మనం ఇంధనంగా ఉపయోగించవచ్చు. వంట చెరుకు, కొబ్బరి, ఆయిల్ ఫామ్ చెత్త, జొన్న చొప్ప, జీడి మామిడి గింజలు, పెంకులు, వరిగడ్డి, తవుడు, రంపపుట్టు, తారు, మిథైల్ ఆల్కహాల్, అసిటిక్ ఆమ్లము, అసిటోన్ మొదలైన కర్బన పదార్థాలను చెత్తగా కాల్చడానికి పైరాలసిస్ వాడతారు. కర్బన పదార్థాన్ని చెత్తను కాల్చడానికి వీటన్నిటిని కూడా వాడతారు. ఇవన్నీ ఉంటాయి కదా, మన కొబ్బరి నార ఉంటుంది కదా, వాటిని వేసి ఏం చేశారు? పెడతారని కాల్చడం. ఇట్లా ఇవన్నీ ఉపయోగపడతాయి చెత్తను కాల్చివేయడానికి. పట్టణాలు, గృహాల నుండి వెలువడే చెత్తను వాయు సహిత మరియు వాయు సహిత అంటే ఆక్సిజన్ ఉన్న అవాయు పద్ధతిలో జీవ సంబంధిత నశించిపోయే వ్యర్థాలను కులింపచేయడం ద్వారా జీవ ఎరువులను తయారు చేస్తారు. వాయు సహిత బ్యాక్టీరియాలను ఉపయోగించి అవాయు పద్ధతిలో కూడా ఏం చేస్తారు? వాటి నుండి జీవ ఎరువులను తయారు చేస్తారు. పెండ నుండి వెలువడే మీథేన్ వాయువు ఉంటుంది కదా, ఏం చేస్తారు? గోబర్ గ్యాస్గా వాడుకోవడంలో పాటు మిగిలిన వ్యర్థాలను మంచి ఎరువుగా ఏం చేస్తారు? ఇప్పుడు పెండ ఉంటుంది, ఆ పెండ నుంచి ఏం చేస్తారు? గోబర్ గ్యాస్ని తయారు చేసుకుంటారు. ఆ వ్యర్థాన్ని తీసుకుపోయి ఏం చేస్తారు? కంపోస్ట్ ఎరువుగా మార్చి, లేకపోతే అలాగే చెట్లకేసి ఎరువుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. జైవిక సవరణీకరణ దాన్నే బయో రిమిడియేషన్ అని అంటాం. జైవిక సవరణీకరణ జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలని తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అని అంటారు. జీవ సంబంధ పద్ధతులు ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి కాలుష్యాలు తొలగించడాన్ని, అంటే బ్యాక్టీరియా కానీ శివలాలు కానీ అట్లాంటి జీవులు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి అక్కడ ఉన్న కాలుష్యకాలను తొలగించడాన్ని బయో రెమిడియేషన్ అని అంటారు. రసాయన పదార్థాలతో చర్య జరపడం ద్వారా కాలుష్యాలు తొలగించడం, కాల్చడం, లోతైన గుంతల్లో పూడ్చడం వంటి పద్ధతులతో పోలిస్తే ఇది విభిన్నమైన పద్ధతి. అవక్షేపాలు, నేల, నీరు మొదలైన వాటితో ఏర్పడే పర్యావరణ సమస్యలను తొలగించడానికి సాధారణంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు? సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. పర్యావరణ సమస్యలను తొలగించడానికి నేల, నీరు సమస్యలు ఉన్నాయి కదా, వాటిని తొలగించడానికి ఏం చేస్తారు? సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. జైవిక సంహరణీకరణలో సూక్ష్మజీవులతో పాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనినే ఫైటో రెమిడియేషన్ అంటారు. మొక్కలను ఉపయోగిస్తామంటారు ఫైటో రెమిడియేషన్ అని అంటారు. లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో గల రేడియోధార్మిక పదార్థాల వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు. లోహాల కలుషితాలు వ్యవసాయ పంట మొక్కల్లో పోగవడం ప్రధానమైన సమస్యగా మారుతుంది. ఈ వ్యర్థాలను కాల్చడం, ఇన్సినరేషన్ ద్వారా బూడిదగా మార్చి లోతైన గోతుల్లోకి పంపడం ద్వారా కాలుష్యాలను కొంతవరకు తగ్గించవచ్చు. అయితే పాదరసం, సెలీనియం వంటి బాష్పీభవనం చెందే లక్షణాలు గల లోహాలను మొక్కల నుండి నేరుగా వాతావరణంలోకి వెలువడేలా చేస్తాయి. ఈ విధంగా కొన్ని బాగా కలుషితమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదండి, బాగా కాలుష్య ప్రదేశాలు, ఏం చేస్తారు? అక్కడ మొక్కలను పెంచుతారు. మొక్కలు పెంచితే ఈ కాలుష్య ప్రదేశాలు అన్నింటినీ ఏం చేస్తాయి? మొక్కలు శోషించుకుంటాయి. ఈ మొక్కలను ఏం చేస్తారు? తర్వాత కాల్చి వాటి బూడిదను కోతుల్లో నింపుతారు. అయితే కొన్ని ఉంటాయి కదా, ఈ పాదరసం, సెలీనియం ఇవన్నీ ఏం చేసి కాలుస్తుంటే బాష్పీకరణ ద్వారా ఇవి ఏం చేస్తే నేరుగా వాతావరణంలోకి విడుదలవుతాయి. తద్వారా కూడా వాతావరణ కాలుష్యం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి. సహజ పద్ధతుల్లో నేల కాలుష్యం కావడం, భూకంపాలు వచ్చినప్పుడు కూడా నేల కాలుష్యం అవుతుంది. నేల పరియలు కాయడం అంటే నేల బొరియలు ఉంటుంది కదా, నేల పరియలు అంటే ఇట్లా చీల్చుకుని పర్యలు వాసన చూసిన దాన్ని. తుఫాన్లు మరియు వరదలు మొదలైన సహజ ప్రక్రియ ద్వారా కూడా తుఫాన్ల వల్ల, వరదల వల్ల, నేల పర్యల వల్ల, తర్వాత భూకంపాల వల్ల కూడా నేల కాలుష్యం అవుతుంది. వీటి ద్వారా కలిగే కాలుష్యాలను తొలగించడం చాలా కష్టంతో కూడుకున్నదే కాకుండా ఖరీదైనది కూడా. ఒక్కొక్కసారి దుష్ప్రభావాల నుండి తిరిగి సరైన స్థితికి చేరడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఏమవుతుంది? బాగా తుఫాన్ వచ్చిందండి, తుఫాన్ వచ్చి బాగా వరదలు వచ్చిన సారవంతమైన నేల మొత్తం కొట్టుకుపోయింది. ఆ సారవంతమైన నేల ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక్క వరదతో మొత్తం కొట్టుకుపోయింది. అట్లా కొన్ని చేరడానికి సంవత్సరాల కాలం పడుతుంది. ఈ రకమైన ప్రకృతి విపత్తులు కాలుష్యం కలిగించడంతో పాటు ఎంతోమందిని ఏం చేస్తే నిరాశ్రయం చేస్తాయి. వాళ్ళ ఇల్లు కూలిపోవడం కానీ, వాళ్ళ పంట నష్టం కావడం కానీ, వాళ్ళ నేల కొట్టుకపోవడం కానీ, ఇలాంటి నిరాశ్రయాలను కూడా చేస్తాయి. నేల సంరక్షణ చర్యలు. నేలను ఎట్లా సంరక్షించుకోవాలంటే చూద్దాం. నేల ఒక ప్రధానమైనటువంటి సహజ వనరు. మనం నీరు మొదలైన సహజ వనరుల సంరక్షణకు ఇచ్చినంత ప్రాధాన్యత నేల సంరక్షణకు ఇవ్వడం లేదు. భూమిని మనం మన
అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నామే తప్ప నేల సంరక్షణ గురించి ఆలోచించకపోవడం నిజంగా విచారించవలసిన విషయమే. మనం ఏం చేస్తున్నాం, నేలను మన అవసరాల కోసం, ఫుడ్ కోసం, ఉండడానికి కోసం అలాంటి వాటికి ఉపయోగిస్తాం, కానీ నేల సంరక్షణ మనం పట్టించుకుంటలేం. నిజంగా విచారించవలసిన విషయమే. చాలా సందర్భాల్లో మన జీవనం పూర్తిగా నేలపైన ఆధారపడి ఉందనే సంగతి కూడా మర్చిపోతున్నాం. నేలను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. వ్యవసాయ కార్యకలాపాలతో పాటు ఇంటిలో నిర్వహించే పనులలో కూడా నేల సంరక్షణ బాధ్యత మనం భావించాలి. ఏం చేయాలి? మొక్కలను పెంచాలి. మొక్కల వేర్లు నేలను పట్టి ఉంచుతాయి అని మనకు తెలుసు కదా. మొక్కల ఎదిగే కొద్దీ వేర్లు భూమి లోతుకు చొచ్చుకొని పోతాయి. అవి నేల లోపల విస్తరించి నేల కోతకు గురి కాకుండా, అంటే వరదలు వచ్చినటువంటి అప్పుడు నేల కొట్టుకుపోకుండా కాపాడుతాయి. మొక్కలతో కప్పి ఉన్న నేల క్రమక్షయం కాకుండా ఉంచడమే కాకుండా గాలి వేగాన్ని కూడా ఏం చేస్తాయి? అదుపు చేస్తాయి. గాలి వేగంగా వచ్చిన చెట్లు బాగుంటే అది వేగాన్ని తగ్గిస్తాయి. నేల క్రమక్షయం, వర్షం వచ్చినప్పుడు, బాగా వరదలు వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోకుండా ఏం చేస్తాయి? మొక్కలు కాపాడుతాయి. గట్లు కట్టడం ఏం చేయాలి? ఇవి పొలాలు ఉంటాయి కదా, పొలాలకి ఇట్లా గట్లు కట్టాలి. నేల సంరక్షణలో గట్లు కట్టడం ఒక మంచి పద్ధతి. కొండవాళ్ళు ప్రాంతాలు, ఇట్లా కొండలు ఉంటాయి కదా, కొండల ప్రాంతాల్లో ఇట్లా గట్లు కట్టాలి నీళ్ళ కొట్టుకుపోకుండా. కొండవాళ్ళ ప్రాంతాల్లో కొంచెం చదునుగా ఉన్నంత మేరలో గట్లు కడతారు. ఈ గట్లను నిర్మించడం వల్ల వర్షాకాలంలో వేగంగా పారే వర్షపు నీటితో పాటు మట్టి కొట్టుకొని పోకుండా ఈ గట్లు నిరోధిస్తాయి. ఎక్కడి నేల అక్కడే నిలిచిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి నేల ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నేల ఇక్కడనే ఉండిపోతుంది. అట్లా ఈ గట్లను ఎటువంటి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ లేకుండా పెద్ద పెద్ద రాళ్ళను పేల్చి నిర్మించడం జరుగుతుంది. ఏం చేయాలి? పెద్ద పెద్ద రాళ్ళను పెట్టి మనం ఏం చేయాలి? గట్లు కట్టుకోవాలి. కొండవాళ్ళ ప్రాంతాల లోపల దున్నకుండా వ్యవసాయం చేయడం. ఎక్కువ మనం ఏం చేస్తాం? దుంతాం, పెద్ద పెద్ద నాయలు వేసి, ఇనుప నాయలు వేసి ట్రాక్టర్లు పెట్టి దుంతాం. కానీ అట్లా కాకుండా అట్లా చేస్తే ఏమవుతుంది? వర్షం వచ్చినప్పుడు నీళ్ళ మొత్తం కొట్టుకుపోతుంది, సారవంతమైన నీళ్ళ మొత్తం కోసుకుపోతుంది. వ్యవసాయంలోని పొలాన్ని దున్ని చదును చేయడం ఒక ముఖ్యమైన ప్రక్రియ. అయితే నేలను దున్నకుండా, నేలను ఎలాంటి అంతరాయం కలిగించకుండా పంటలు పండించడం ఈ పద్ధతిలో ప్రత్యేకత. అంటే నేలను దున్నకుండా పంటలు పండియాలి. నేలలో ఎరువులు వేయడానికి చాలను దున్నడం పనికి వస్తున్నప్పటికీ దీనివలన నేలలో ఉండే సూక్ష్మజీవులు ఏమైతే చనిపోతాయి. మనం ఎక్కువ నేలను దున్నితేడికి ఏమైతే అందులో ఉన్నటువంటి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి కదా, అవన్నీ వ్యాధులను కలిగజేసేటివి చనిపోతాయి, ఉపయోగకరమైనవి చనిపోతాయి. అందువల్ల నత్రజని స్థాపన ఏమైతే తగ్గిపోతుంది. రైజోబియం బ్యాక్టీరియా లాంటివి వచ్చినా అలాంటివి కూడా చనిపోతాయి ఎండకు. కాబట్టి దున్నకుండా వ్యవసాయం చేసే పద్ధతులను పాటించి నేల సారాన్ని కాపాడుకోవాలి. కాంటూర్ వ్యవసాయం. ఏటవాలుగా ఉండే నేలలో వాలుకు అడ్డంగా పొలం దున్ని వ్యవసాయం చేయడాన్ని మనం కాంటూర్ పద్ధతి అంటాం. ఇప్పుడు ఇట్లా ఏటవాలు ఉంటుంది కదా, దీనికి ఏం చేస్తారు? ఇట్లా అడ్డంగా నేలను దున్ని ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఇది వర్షాకాలంలో ప్రవహించే నీటి వేగాన్ని తగ్గించి నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. కాంటూర్ పద్ధతి వల్ల నేలలో నీరు ఇంకడాన్ని ఎంతగానో సహకరిస్తుంది. ఇట్లా అడ్డంగా దున్నడం వల్ల, ఇట్లా ఏటవాళ్ళ ప్రాంతాలు ఉంటాయి కదా, ఇట్లా అడ్డంగా దున్ని వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుంది? నీరు ఎక్కువ నిల్వ ఉంటుంది, నేల కొట్టుకుపోకుండా ఉంటుంది. నెక్స్ట్ పంట మార్పిడి. ఏం చేయాలి? ప్రతిసారి ఒకేసారి పంటను వేయకుండా ప్రతి సంవత్సరం పంటను మారుస్తుండాలి. ఒకే పంటను ఎక్కువ కాలం పండించినట్లయితే కొన్ని రకాల వ్యాధి కారక క్రిములు నేలలోనే వృద్ధి చెందుతాయి. ఒకే రకమైన పంటను వరుసగా పండిస్తూ పోతే నేల సారవంతతలో సమతుల్యత నశిస్తుంది, భూసారం కూడా తగ్గిపోతుంది. పంట మార్పిడి పద్ధతి ద్వారా నేల సారం కాపాడటంతో పాటు పంట దిగుబడి కూడా పెంచవచ్చు. వేసిన పంట ఎక్కువ వేస్తే ఏమైతే పోషకాలు ఏం చేస్తాయి? ఒకే మొక్క కొన్ని మొక్కలు కొన్ని రకాలైన పోషకాలు మాత్రమే తీసుకుంటాయి. అట్లా ప్రతి సంవత్సరం ఒకే పంటను మనం వేసినాం అనుకో, ఆ పంట అదే రకమైన పోషకాలు తీసుకుంటడం వల్ల ఏమవుతుంది? ఆ నేలలో పోషకాలు తగ్గిపోవడం జరుగుతుంది, నేల సమతుల్యత తగ్గుతుంటుంది, దిగుబడి కూడా తగ్గుతుంది ఎక్కువ యూజ్ చేయడం వల్ల. కాబట్టి పంటను మారుస్తూ ఉండాలి, పంట మార్పిడి చేస్తూ ఉండాలి. నేలలోని ఉదాజని సూచిక pH వాల్యూ చెప్పుకున్నాం కదా, 5.5 to 7.5 మధ్యలో ఉండాలి. ఆమ్ల క్షార కలుషితాలు, ఆమ్ల వర్షాలు మొదలైన వాటి వల్ల నేలలో ఉదాజని సూచిలో మార్పులు వస్తాయి. ఈ ఆమ్ల క్షార ఉంటాయి కదా, ఇవన్నీ ఏమవుతాయి? ఈ వర్షాలు పడడం వల్ల నేల లోపల ఈ ఆమ్ల pH వాల్యూ పెరగడం లేదా క్షార pH వాల్యూ పెరగడం వల్ల నేల సమతుల్యత దెబ్బతింటుంది. నేలలో ఉండే పోషకాల పరిమాణాన్ని బట్టి pH సూచిక మారుతుంటాయి. నేల pH విలువలను బట్టి మొక్కలు తీసుకునే పోషకాల పరిమాణం ఆధారపడి ఉంటుంది. నేల pH మారకుండా ఉన్నట్లయితే నేల సారం కూడా సంరక్షించబడుతుంది. నేల pH విలువ అనేటువంటిది 5.5 to 7.5 మధ్యలో ఉంటే బాగా నేల సారంగా ఉన్నట్టు. ఈ pH విలువ మారకుండా ఉంటే ఆ నేల కూడా సారవంతమైన నేలగా మనం చెప్పుకోవచ్చు. నేలకు నీరు పెట్టడం. మనం మొక్కలకు నీరు పోస్తాం, పంట పొలాలకు నీరు అందిస్తాం, కానీ నేలకు నీరు పెట్టడం అనగానే ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం కదా. మొక్కలతో పాటు నేలకు నీరు పెట్టడం ద్వారా గాలికి నేల క్రమక్షయం కాకుండా కాపాడవచ్చు. మనం ఎండాకాలంలో ఏమైతే విపరీతమైన గాలులు వస్తాయి, దానివల్ల ఏమైతే సారవంతమైన పైపొర ఉంటుంది కదా, ఆ పైపొర ఈ గాలికి మొత్తం కొట్టుకుపోతుంది. తద్వారా ఏమవుతుంది? నేలను మనం తడపడం ద్వారా, నేలకు నీళ్ళు పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే నేల పదునుగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? గాలికి కొట్టుకుపోకుండా ఉంటుంది. తద్వారా కూడా నేల క్రమక్షయాన్ని తగ్గించవచ్చు. క్షారత్వ నిర్వహణ. నేలలో అధిక పరిమాణంలో లవణాలు,
పోగవడం ద్వారా ఏమైతే క్షార స్వభావం పెరుగుతుంది. ఇది మొక్కల జీవక్రియలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నేలలోని క్షార స్వభావం నేలపై పెరిగే మొక్కలపై ప్రభావితం చూపుతాయి. అందువల్ల మొక్కలు కూడా చనిపోతాయి. ఇది నేల క్రమక్షయానికి దారితీస్తుంది. నేల క్షారత్వ యాజమాన్యం అనేది పరోక్షంగా నేల సంరక్షించడానికి తోడ్పడుతుంది. నేల క్షారత్వ యాజమాన్యం అనేది పరోక్షంగా నేలను సంరక్షించడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా క్షారత్వం అనేటువంటిది క్షారత్వం కాకుండా 5.5 to 7.5 మధ్యలో ఉండేటట్టు మనం చూసుకోవాలి. అట్లుంటే ఏమైతే నేల మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నేల క్రమక్షయం కాకుండా ఉంటుంది. నేల క్షార స్వభావం పెరిగితే ఏమవుతుంది? నేల క్రమక్షయానికి దారితీస్తుంది. ఏమవుతుంది? అది పరోక్ష ఆ నేల క్రమక్షయం అయితే ఏమవుతుంది? నేల ఏమైతే మొత్తం కొట్టుకుపోతుంది. నేలలో ఉండే జీవులు, నేలలో ఉండే వానపాములు వంటి జీవులు నేలకు మేలు చేస్తాయి. నేలలను గుల్లబారించి గాలి అందేలా చేయడంతో పాటు మొక్కలకు కావాల్సిన స్థూల మూలకాలు మొక్కలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి. నేల స్వభావాన్ని మెరుగుపరుస్తాయి. నేల సంరక్షణలో ఉపయోగకరమైన జీవుల పాత్ర ఎంతగానో ఉంటుంది. వానపాములు లాంటివి ఏం చేస్తాయి? నేలను గుల్లబార్చి మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను ఏం చేస్తాయి? మొక్కలకు అందిస్తాయి. సాంప్రదాయ పంటలు నేలను కాపాడుకోవడంలో స్థానిక పంటలు ముఖ్య పాత్రను వహిస్తాయి. ఒకవేళ స్థానికేతర పంటలు పండించినప్పటికీ పొలం చుట్టూరా స్థానిక పంటలు వేసినట్లయితే నేల కోసివేతను అరికట్టవచ్చు. నేల నష్టపోకుండా ఉండవచ్చు. మనం సాంప్రదాయ పంటలు మనం వాడినట్లయితే, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? పత్తి అని, తర్వాత అదేని మనం అన్నీ ఏం చేస్తున్నాం? వాణిజ్య పంటల్ని సాగు చేస్తున్నాం. అట్లా కాకుండా వాణిజ్య పంటలు వేసిన ఉడక ఏం చేయాలి? పొలం చుట్టూ గట్ల పోటీ లాస్ట్ 2 సార్లు ఉంటాయి కదా, ఈ చివరి సార్లు ఏం చేయాలి? సాంప్రదాయ పంటలు వేసుకోవాలి. ఈ సాంప్రదాయ పంటలు వేసుకోవడం వల్ల మన వాతావరణం సమతుల్యత ఉంటుంది. సమతుల్యతగా ఉండి ఆరోగ్యంగా కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే సాంప్రదాయ పంటలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ చర్యలు తీసుకుంటే ఏమవుతుంది? నేల కాలుష్యం అనేటువంటిది మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ మనం ఈ పాఠ్యాంశం ద్వారా ఏం నేర్చుకున్నాం చూడండి. మన పరిసరాల్లో నేల, నీరు, గాలి, ఆకాశం ఏర్పడి ఉన్నాయి. ఆకాశంతో ఏర్పడి ఉన్నాయి. నేల, నీరు, గాలి, ఆకాశంతో ఏర్పడి ఉన్నాయి. జలావరణం, శిలావరణం, జీవావరణం, వాతావరణం మధ్య పరస్పర చర్యలు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగబడుతుంది. అంటే వీటన్నిటి చర్యల వల్ల, పరస్పర చర్యల వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. మానవులు జంతువుల చర్యల ఫలితంగా వీటి సంఘటనలు మారిపోయి సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడి ఏమవుతున్నాయి? కాలుష్యానికి దారితీస్తున్నాయి. గాలి, నీరు లాగే నేల కూడా ఒక సహజ వనరు. గాలిలాగా నేల కూడా ఒక సహజ వనరు. ఈ భూమి మీద విస్తరించి ఉన్న విభిన్నమైన పెద్ద ఆవరణ వ్యవస్థ నేల అనేటువంటిది. పెద్ద ఆవరణ వ్యవస్థ. నేల ఏర్పడడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇందుకు 100 సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు పట్టవచ్చు. ఇది వాతావరణ, భౌగోళిక, జీవ సంబంధ, మాతృశీల కారకాలపై ఆధారపడి ఉంటుంది. చెప్పుకున్నాం కదా మనం. నేల ధర్మాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇది భౌతిక, రసాయనిక, జీవ సంబంధ ధర్మాలు. నేల ధర్మాన్ని బట్టి నేల సారవంతత ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క స్వభావం ధర్మం బట్టి సారవంతత ఆధారపడి ఉంటుంది. నీటిని పట్టి ఉంచే శక్తి, మొక్కలకు అవసరమైనప్పుడు పోషకాలను అందించడం వంటి లక్షణాలు నేల సారవంతతను తెలియజేస్తాయి. నేలలో విష రసాయనాలు పేరుకొని పోవడం, లవణాలు, రేడియోధార్మిక పదార్థాలు, వ్యాధులను కలిగించే కారకాలు మొక్కల పెరుగుదలకు, జంతు ఆరోగ్యానికి చేరడాన్ని నేల కాలుష్యం అని అంటాము. విష పదార్థాలు చేరడం, లవణాలు చేరడం మరియు రేడియోధార్మిక పదార్థాలు మొదలైన వ్యాధులు కలిగించే కారకాలు, మొక్క పెరుగుదలకు, జంతు ఆరోగ్యాన్ని కలిగించే ఆటంకపరిచే కారకాలు అన్నిటిని చేరడాన్ని మనం ఏమంటాం? నేల కాలుష్యం అని అంటాం. వివిధ మార్గాల ద్వారా ఏర్పడే వ్యర్థాలను మనం ఏం చేస్తాం? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి నేలలో కలిసిపోయేటి, నేలలో కలిసిపోనివి. సూక్ష్మజీవుల వల్ల సరళమైన పదార్థాలుగా విడగొట్టి కర్బన పదార్థాలను నేలలో కలిసిపోయేలా పరిగణిస్తాం. ఏం చేస్తాయి? సూక్ష్మజీవులు సరళ పదార్థాలుగా మార్చుతాయి. సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చి మొక్కలు వాటిని తీసుకునే విధంగా చేస్తాయి. జీవ సంబంధ కర్బన వ్యర్థాలైన కలప, కాగితం మొదలైనవి నేలలో కలిసిపోతాయి. సూక్ష్మజీవుల చర్యల వల్ల విడగొట్టబడని పదార్థాలను నేలలో కలిసిపోని పదార్థాలుగా పరిగణిస్తారు. విడగొట్టలేని పదార్థాలు అంటే సూక్ష్మజీవులు అవి ఏం చేస్తాయి? నేలలో కలిసిపోవు. వ్యవసాయ పద్ధతులు, పరిశ్రమల వ్యర్థాలు, పట్టణీకరణ చర్యల వల్ల నేల కలుషితం అవుతుంది. వ్యవసాయ పద్ధతులు, పరిశ్రమలు, పట్టణీకరణ చర్యల వల్ల ఏమవుతుంది? నేల కలుషితం అవుతుంది. DDT వంటి డైక్లోరో డైఫినైల్, ట్రైక్లోరోఫినైల్ ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుంది? వంటి రసాయనిక పదార్థాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోనికి చేరి పేరుకొని పోవడాన్ని జైవిక వృద్ధీకరణ లేదా బయోమాగ్నిఫికేషన్ అంటాం. ఆహారపు గొలుసు ద్వారా ఏమంటే కర్బన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవులలోకి చేరడాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అని అంటాం. ఇది సాధారణంగా పరాగభక్షకులకు వాటిని ఆహారంగా ఉపయోగించే జీవుల మధ్య సంబంధంపై ఆధారపడి ఉంటుంది. వాటిని తినే జీవులు ఉంటే ఒక జీవి తనంటే ఇంకో జీవి ఇట్లా ఈ DDT అనేటువంటిది ఒక జీవి నుంచి ఇంకో జీవికి పేరుకొని పోతుంది. దాన్నే మనం బయోమాగ్నిఫికేషన్ అని అంటాం. నెక్స్ట్, నేల క్రమక్షయం అనేది సహజమైన ప్రక్రియ.
ఈజీగా నేల పై పొర కొట్టుకుపోవడం అనేటువంటిది సహజమైన ప్రక్రియ. మానవ చర్యల ఫలితంగా తొందరగా నేల క్రమక్షయానికి గురి కావడం పెద్ద సమస్య. అడవులు నరకడం కానీ, మొదలైన అడవులను కాల్చివేయడం కానీ ఇట్లా ఏమవుతుంది, తొందరగా క్రమక్షయం అవుతుంది. ఇది సహజంగా జరుగుతుంది. మన చర్యల వల్ల ఏమైతే తొందరగా జరుగుతుంది. అడవులు నరికివేయడం వ్యవసాయాభివృద్ధికి రావడం, ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు రావడం, తర్వాత వ్యర్థాలు పేర్కొని పోవడం, ఆమ్ల వర్షాలు మానవ చర్యలు నేల క్రమక్షయాన్ని ఏమవుతున్నాయి, వేగవంతం చేస్తున్నాయి. ఇంకా నేల కాలుష్యం ఆవరణ వ్యవస్థలో అసమతుల్యత కలుగజేస్తుంది. ఈ నేల కాలుష్యం ఏమిస్తుంది, ఆవరణ వ్యవస్థలో అసమతుల్యతను కలుగజేస్తుంది. ఎందుకంటే నేల నీరు గాలికి దగ్గరి సంబంధం ఉంది. హానికరమైన ప్రభావాలు స్పష్టంగా మనకు కనిపించినప్పటికీ పంట దిగుబడిని తగ్గిస్తాయి. ఇవన్నీ మనకు కనిపించకుండా వస్తాయి. పంట దిగుబడి అనేటువంటిది తగ్గిపోతుంది. నేల సారవంతాన్ని కూడా తగ్గిస్తాయి. నేలలోని పోషకాలు కోల్పోతాయి. భూగర్భ జలాలు ఏమైతే కలుషితం అవుతాయి. దుర్వాసన వేస్తుంది. ప్రజా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానవాళికి ఇతర సమస్యలు కూడా కలుగుతాయి. నేల కాలుష్యాన్ని నియంత్రించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో 4R పద్ధతి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 4R: రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. తగ్గించడం, తిరిగి వాడడం, పునఃచక్రీయ పద్ధతిలో వాడడం, తిరిగి ఏర్పడేలా తయారు చేయడం. ఈ 4 వరుస క్రమం అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అడవులోని మొక్కలను పెంచడం, ఘనరూప వ్యర్థాల నిర్వహణ, జైవిక సంహరీకరణ, బయోరేడియేషన్ మొదలైనవి కాలుష్యాన్ని నియంత్రించడంలో. మంచి వ్యవసాయ పద్ధతులను పాటించడం వల్ల నేల సంరక్షించుకోవాల్సిన ధోరణి ఇంటి నుండే ప్రారంభం కావాలి. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. చాలా లెంతీ లెసన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. Please like. Thank you.